సహోదరు రజల్, ఏదో నాకు చెప్పు. కాదు, అవును, నా భావము. అతను చెప్పాడు కనుక అలాగా ఈ వైపునకు, అయితే బొత్తిగా ఈ వైపునకు కాదు. ఇక్కడ ఈ రాత్రి తిరిగి సహోదరు రజల్తోనూ అతని సంఘముతోనున్నందుకు మేమెంతగానో ఆనందంగా ఉంటున్నాము. వారి యొద్ద కొన్ని వ్యసనకరలు ఉన్నవి. మీకు క్రొత్తగా విద్యుత్ శక్తి ఉన్నట్లయితే మీ ఇంటి యొద్ద ఉన్నట్లుగానే ఉండండి. నేను కారులో కూర్చొని లోపలికి వచ్చు సమయం వరకు ఎదురు చూశాను, ఎందుకనగా అది వేడిగా ఉంటుందని నాకు తెలుసు. ఇండియాలో వలె ఉన్నది. మనకు శీతాకాలం ఉన్నది మరియు ఎండాకాలము ఉన్నది. ఆ తర్వాత నేరుగా శీతాకాలంలోనికి వెళ్తాం. కాబట్టి నేను రెండంతలుగా ఆనందంగా ఉన్నాను ఈ రాత్రి సహోదరు రెడల్తో కలిసి ఈ వేదిక యొద్ద ఉన్నందుకు. ఎందుకనగా సహోదరు రెడల్ నిజంగా నా సొంత బిడ్డల్లో ఒకని వంటి వాడు. సంవత్సరాల క్రితము అతని తండ్రి నేను కలిసి పనిచేసింది నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చిన తర్వాత అతని విద్యను అభ్యసించి దేవుని యొక్క బైబిల్ పాఠశాలకు వెళ్లిపోయాడు. అది ఆరంభించడం ఒక విధంగా అతని కఠినంగా ఉండెను, ఒక విధంగా బయటికి వచ్చుటకు ఐషతగా ఉండెను. ఎలాగైనా అతడు వెనుకబడిపోయాడు, సిగ్గుపడ్డాడు. అయితే చివరకు బలవంతంగా బయటికి వచ్చాడు. బయటికి వచ్చు ఫలము ఇదే. నాకు నేను అనుకుంటున్నాను సహోదరు రెడల్, కేవలము ప్రారంభము అనుకుంటున్నాను. ఇది కేవలము ప్రారంభము. ఇది ఎంత దూరం సాగుతుందో చెప్పుడు కష్టం. ఇక్కడ ఉన్న దట్టమైన అడవులను అది కప్పుతున్నదని నా నిరీక్షణ. బయట ఒకరితో సహోదరు మైక్ ఈగన్తో నేను చెప్తున్నాను, కొద్ది సంవత్సరాల క్రితము ఇక్కడే నేను ఉడతల వేట చేస్తుండేవాడను. కార్యాలు ఎలాగూ తీసుకుంటావు కదా, నాగరికత ఆక్రమించుకున్నట్లుగా. అసలు ఉడతల వేటకైనా లేక కుందేళ్ల వేటకైనా మాకు స్థలం లేదు ఇక్కడ. ఈ స్థలం చుట్టూ పెరిగిపోయినట్లే. కొద్ది సంవత్సరాల క్రితము నేను ఎక్కడైతే పెంచబడ్డానో ఇక్కడే ఆ పాత స్థలము. పొరుగువాని కొరకు 1 మైలు నీవు నడిచి వెళ్లవలసిన అవసరం లేదు. ఇప్పుడు బయట ద్వారం గుండా నీళ్లు పారబోయలేవు. అతని ద్వారం లోపల నుండి అవి నీవు చల్లితే తప్ప. కాబట్టి అందరూ కూడా ఇరుక్కుపోయారు. ఇక్కడ ఉండటం మంచిదే. ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచను. కొద్ది కాలము క్రితము సహోదరు డేడల్ ఇక్కడ మందిరమునకు వచ్చి రోగుల కొరకు ప్రార్థించమని నన్ను అడిగాడు. నేను అనుకుంటున్నాను, ఈ విధముగా ఒక యవ్వన దైవ సేవకునికి ఒకటి ఇలా చేస్తున్నది. మేం వచ్చి రోగుల కొరకు ప్రార్థించక ప్రత్యేకించి మన ప్రభువు ఆయన మహిమను కొంత కనపరిచినట్లయితే ఈ యవన సంఘమును అది బలపరుస్తుంది. మందిరంలోని కొందరు నా స్నేహితులు, కొందరు ధర్మకర్తలు మొదలగిన వారు ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాను. వీరిలో అనేక మంది రోగులను ప్రభు స్వస్థపరచ చూచి ఉన్నారు. తిరిగి ఆయన మరలా మన కొరకై అది చేసినట్లయితే ఈ రాత్రి ఆయన యొక్క మహిమతో రంగంపైకి వచ్చినట్లయితే ప్రజల విశ్వాసమును అది బలపరుస్తుంది. అది వారికి నిరీక్షణ కలుగు చేస్తుంది. అది సహోదరు రెడల్ కు సహాయపడుతుంది. ఎందుకనగా సహోదరు రెడల్ సంపూర్ణ సువార్త ప్రకటించుటకు నిర్ణయించుకున్నాడు. అది అతని కానట్లయితే అతనిలో నేను నిరుత్సాహపడతాను. ప్రభు చేయునని నేను నిజంగా నిశ్చయించుకున్నాను కనుక అతడు దానితో నేను నిలబడబోతున్నాడు. ఒకవేళ ఇలాంటి చిన్న కూటములు మనలో కొందరు అనుభవశాలైన బోధకులు వచ్చినప్పుడు, అవునా, అక్కడ ఉన్న ఆ యవనస్తులకు అది సహాయపడుతును. ఇప్పుడు మందిరానికి సంబంధించిన వారికి రేపు నేను ఇక్కడ ఉండబోతున్నాను. అయితే ఆగస్టు 15 వరకు ఎటువంటి కాల పరిమితి నేను పెట్టుకోబోట్లేదు. అది కేవలము కుటుంబం తర్వాత కుటుంబం మాత్రమే. కాబట్టి ఒకవేళ నేను ఆదివారం బడికి మాత్రమే రావచ్చును. అయితే మాట్లాడి కాదు. మన యొక్క సంఘ కాపురి గారైన సహోదరుడు నెవిల్ అతని మరదలు ఈ రోజు సమాధి చేయబడినదని 1 గంట క్రితం విన్నాను. అది వినటం నాకు విచారకరమే. అది మందిరంలోని వారికి తెలియనో లేదో అది నేను ఆశ్చర్యపడుతున్నాను. సహోదరు నెవిల్ ఇక్కడ ఉన్నాడని నేను అనుకోవట్లేదు. నేనది చెప్పక ముందు నేను చుట్టూ చూశాను. అక్కడకు పువ్వులు పంపి ఉన్నది వారికి తెలిసినా అని ఆశ్చర్యపడుతున్నాను. నాకు మాత్రం తెలియదు. కొద్ది క్షణాల క్రితమే మేము తెలుసుకున్నాము. సహోదరు నెవిల్ యొక్క మరదలు ఈ రోజే సమాధి చేయబడిందని తనకు ఒకరు చెప్పారని బిల్లి చెప్పాడు. నిజంగా అది వినుట విచారకరం. వివాహాన్ని బట్టి ఆమె నాకు దూరపు బంధువు అవుతుంది. ఆమె వెళ్ళినదని వినుట నాకు విచారకరంగా ఉన్నది. ఈ రాత్రి మరి 2 నా స్నేహితులు అక్కడ పెట్టబడ్డారు. డేవ్ రైట్ మరియు మిస్టర్ హ్యాన్సన్. వారు జబ్బుతో ఉన్నారని కూడా నాకు తెలియదు. గత దినం ఈ రోజు ఉదయం ఆసుపత్రుల్లో వారిద్దరూ చనిపోయారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది మనకొకటి చూయిస్తున్నది. అది మనము ఇక్కడ ఎక్కువ కాలము ఉండమని. మనము గీతకు నేరుగా కదులుతున్నాము. అక్కడున్న గుడిలోని కార్డును సంఖ్యను ఏ సమయమందు దేవుడు తీసుకోబోతున్నాడో మనకు తెలియదు. మనము లెక్క చెప్పవలసి ఉన్న వారమై ఉంటున్నాము. కాబట్టి ఈ కుటుంబంలో ఈ రాత్రి ప్రవేశిస్తున్నాము. చాలా వేడిగా ఉన్నదని, బాధగా ఉన్నదని నాకు తెలుసును. అయితే మనము జ్ఞాపకం ఉంచుకుందాము, మనము చేయగలిగిన మంచిది చేయుటకు మనము దేవునికి విధేయులము, ఆయన్ను ప్రేమిస్తున్నామని ఆయనకు చూయించుటకు మనము ఇక్కడికి వచ్చి ఉన్నాము.
ఆయన ఎవరైతే ప్రేమించలేదో ఈ రాత్రి ఆయన ప్రేమించాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆయన ఎవరైతే నమ్మలేదో నీ నిండు హృదయముతో మీరు ఆయన నమ్మాలని కోరుచున్నాము. తద్వారా ఈ కూడిక చరిత్ర యొక్క గుర్తుగా ఒకటి కావాలని ఇక్కడ ఈ మందిరమందు ఆ రాత్రి ప్రభువు మమ్మల్ని దర్శించి ఫలానాది చేశాడని చెప్పి ఈ సమయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక వాక్యము చదువుటకై మనం బైబిల్ తెరవక ముందు వెనుక ఉన్నవారు, నా మాట బాగా వినపడుతుందా? వెనుక ఇక్కడున్నవారు, నేను ఆశ్చర్యపోతున్నాను. మీరు మంచిగా వినగలుగుతున్నారా? అక్కడ బాగా ఉన్నదా? మరిన్ని తలలు ఒప్పుతూ నాకు కనబట్లేదు. ఇది ఎలాగుంది? ఇది బాగున్నదా? మంచిది. అది ఆ విధంగానే ఉండేవి. ఇప్పుడు మనము ప్రార్థించుకునికై తల్ల వంచుకుందాము. గంభీరమైన సమయమందు ప్రార్థనలో జ్ఞాపకముంచుకోవాలని ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కోరినట్లయితే మీ యొక్క చేయి తుట్టు ద్వారా నేను ఆశ్చర్యపోతున్నాను. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును కాక. ఆయనే చూచుచున్నాడు, ఆయనే ఎరిగి ఉన్నాడు. కృపాభక్తుడుగు మా పరలోకపు తండ్రి, మా తలలను వంచుట వలన మాత్రమే కాక మా హృదయాలను వంచిన వారమై గౌరవప్రదముగా నీ సన్నిధానమందు నీ యొక్క సన్నిధానములకు వచ్చుచున్నాము. ఎక్కడ 2-3 చేరియుందురో వారి మధ్య నేను ఉంటానని అది నీ వాక్యమందు వ్రాయబడి ఉన్నదని మేము గ్రహిస్తున్నాము. ఈ చిన్న భవనములో గంభీరమైన పరిశుద్ధాత్మ సంచలనము చేయటం వలన ఇక్కడ నీ ఉన్నావని మేము నిశ్చయత కలిగి ఉంటున్నాము. ఎందుకనగా అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. మా కూటమును ఈ రాత్రి నీవు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ చిన్న సంఘమును, దాని యొక్క సంఘ కాపరిని, దాని సహా పనివారులను, సభ్యులను అందరినీ దీవించుము. దేవుని రాజ్యము కొరకు ఇది యొక్క దీపపు కాంతి ఎల్లగు వరకు అది ఎదిగి ప్రభు యొక్క కార్యములు చూచుటకు, దర్శించుటకు దూరస్తులు సమీపస్తులు వచ్చునట్లుగా వర్ధులను కాక. ప్రపంచమందున్న పలు ప్రాంతముల నుండి సొలొమోను జ్ఞానం వెలుగుకరకై వచ్చినట్లుగా, ఘనమైన కార్యములు జరిగినట్లుగా పురాతన కాలమందలి ఆలయముగా అవును కాక. కూడుకుని స్థలముగా ఎక్కడైతే ఆయన నామమున కూడుకుంటామో అది కూడుకుని స్థలము ప్రభు యొక్క ఆలయము. ఏ రాత్రి నీవు గౌరవించమని నీ దాసులను, వారు నీకు చేయు ప్రార్థనలను, మేము పాడు పాటలను నీవు గౌరవించమని మేం ప్రార్థిస్తున్నాము. ప్రభువా, వాక్యమును ఆశీర్వదించుము. అది ముందుకు వెళ్లిపోవచ్చుండగా ఫలించు నేలపై నిజముగా అది పడును కాక. ఇప్పుడే ఈ క్షణమందు ప్రభువా, ప్రతి పచ్చి గచ్చ తెగలను, ప్రతి విధమైన చేదు వెరును, అన్ని అనుమానాలను ప్రజల హృదయాల నుండి పెరిగివేయము. తద్వారా వాక్యము ఫలభరితమైన, సారవంతమైన మంచి నేలపై పడి ఈ ప్రజల ఎడల గంభీరమైన ఫలితాలను అది తీసుకుని వస్తున్నది. చేతులు పైకెత్తిన వారందరినీ ఆశీర్వదించండి. నీవు వారిని చూశావు, వారి అక్కలను ఎరిగి ఉన్నావు. తండ్రి, ఇది మాకు దయచేయము. నీ పరిశుద్ధ కుమారుడు ప్రభుని యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు మీ బైబిల్ కలిగి ఉన్నవారు ఈ రాత్రి నాతో కలిసి పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయము తీయాలని కోరుతున్నాను. 66వ వచనం నుండి అవలంబించుకుని కొన్ని మాటలు చదువుకుందాము. పరిశుద్ధ యోహాను 6:66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్లిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అది నేను ఒక పాఠంగా పిలుస్తాను. నేను ఈ విధముగా చేయటకు ఇష్టపడుతున్నాను. మేము ఎవని యొద్దకు వెళ్ళుదము? ఆ రోజు ఉన్న రీతిగా ఈ రోజు ప్రజలు ఉన్నారు తెలుసా? ఆ రోజు ఉన్న రీతిగా ఈ రోజు ప్రజలు పెద్ద సంప్రదింపులు కలిగి ఉంటున్నారు. ప్రజలు వారు ఎక్కడికి వెళుచున్నారో ఎరుగకనే వారు వెళ్లిపోవచ్చున్నారు. లెక్కలేని వారుగా అగుపిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లాలో తిరుగుబాటుగా కోరుకున్నట్లుగా వారు వెళ్తున్నారు. ఓ విధంగా ఆహ్లాదాన్ని వెతుకు ప్రజలుగా ఉంటున్నారు. అతడు ఏ దినులో దేవుని విడిచిపెట్టినప్పుడు ఎలాగున్నాడో అలాగున్నాడు. అతడు తనకు తానే మార్చుకుంటానే మార్చుకున్నట్టుకు వదిలిపెట్టాడు. అతడు
చిత్రపటములో నుండి దేవుని విడిచిపెట్టాడు. అతను ఎక్కడికి వెళ్లాలో, ఏ రకమైన పిచ్చి సంబరాలు కోరాడో అక్కడికి వెళ్ళాడు. మరియు అతని అభిప్రాయాల్లో అతడు ఎక్కువ మారలేదు. అతని తలంపుల్లో అతడు ఎక్కువ మారలేదు. అతడు ఇంకా అతని అంజూరపు ఆకుల భక్తినే కొరుతున్నాడు. అవును, అతడు తనకు తాను తయారు చేసుకుని, తనకు తాను కప్పుకొని, కొంచెమో మరెక్కువో, నేను చెప్పవచ్చా, కొంచెమో మరెక్కువో తనకు తానే సంతృప్తి చెందుకున్నాడు. తనకు తానే సంతృప్తి కలిగి ఉన్నాడు. ఆ మాట అర్థవంతంగా అగుపిస్తున్నది. అతడు సంతృప్తి చెందిన వాడిగా తనకు తాను నమ్మికమును తయారు చేసుకుంటున్నాడు. అతని ఆత్మ అంతరంగం మంచిదైతే, అతని ఆత్మ అంతరంగం ముందు అక్కడైతే అతడు తప్పని అతనికి తెలుసును. మనుషుడు ఏదైనా చేయవలసినట్లయితే అది ఆరంభమందే కలుషితమైందని అతనికి తెలుసును. తన బూటు దారాలు విప్పి చంద్రునిలోకి అతడు ఎలా దూకగలడు, అంతగా తనకు తాను రక్షించుకోలేడని అతనికి తెలుసును. ప్రయత్నం చేసినట్లయితే తన మచ్చలను తీసివేసుకుంటానికి చిరుతపులి ప్రయత్నించినట్లు అవుతుంది. అతడు తన పాపములను ఇంకా తెరతెల్లముగా చేయించును. అయితే అతడింకా వినుటకు ఇష్టపడాడు. అతడు చుట్టూ తిరుగుతాడు. ఆదినమందైతే పేతురు ఈ రాత్రి మనలో ఎంతో మంది జవాబు ఇచ్చినట్లు ఇవ్వగలడు. అతడు ఒక వ్యత్యాసమైన దానిని ఒకటి కనుగొన్నాడు. అతడు యేసును కలిశాడు. తిరుగుట కంటే ఎక్కువైనది ఒకటి ఉండుట అతడు తెలుసుకున్నాడు. ఎవరైనా యేసును కలుసుకున్నట్లయితే ఇక ఎన్నడూ తిరగటకు ఇష్టపడరు. యేసును అతడు కలిసినప్పుడు ఒకటి ఏదో అతనిలో జరిగినది. అతడికి అలాగే ఉండడు. ఈ పేతురు యేసును కలిసి ప్రతి ఒక్కరిలో లేని వ్యత్యాసకరమైన దాన్ని అతడు యేసులో చూశాడు. యేసు లాంటి మనిషి మరొకరు లేరు. ఈ గొప్పది అయిన ఒకదానిని ఆయనలో అతడు కనుగొన్నాడు. అది, ప్రభువా, ఎవని యుద్ధకు మేము వెళ్ళుదము అను జవాబు ఈ ప్రశ్నకు ఇచ్చినదిగా అతను చేసినది. యేసు అడిగాడు, మీరు కూడా మిగతా వారి వల్లే వెళ్ళాలట్లయితే మీరు తీరుబాటు కలిగి ఉన్నారు. వెళ్ళవల్లంటే వెళ్ళండి. పేతురు చెప్పాడు, మేము ఎవరి యుద్ధకు వెళ్ళుదము? ఎవరి యుద్ధకు మేము వెళ్ళుదము? నీవు మాత్రమే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన తప్ప మరి ఎవరు అది కలిగి ఉండలేరు. పేతురు ఆయనతో ఎంతో కాలం ఉండి దేవుని యొద్ద నుండి వచ్చిన అద్భుతాలు, మహత్కార్యములు, సూచికలను చూశాడు. అవి సత్యమని ఎరిగి ఉన్నాడు. ఆయనే నిత్య జీవపు మాట అని తెలుసుకున్నాడు. అది గ్రహించుటకు, అనగా నిత్య జీవపు మాట ఆయనే అని గ్రహించుటకు ఆయనతో మనము నిన్నట్లయితే మరి ఎవరికంటేనూ ఎంతో వ్యత్యాసము యేసు కలిగినది ఏంటి? రబ్బీ కంటే ఆయన ఎందుకు వ్యత్యాసంగా ఉన్నాడు? రబ్బీ యాజకుడే ఉండెను. అతనికి ఉపాధ్యాయుడు, ఒక పండితుడు. బహుశా లోక విద్యలో యేసు కంటే ఎక్కువైన వాడేమో. యేసు ఎప్పుడైనా పాఠశాలకు వెళ్ళినట్లుగా లేక మనుషుల యొద్ద నేర్చుకున్నట్లుగా ఎటువంటి వివరణ మనకు లేదు. అది ఆయనకు అవసరం లేదు. ఆయన దేవుని కుమారుడు. ఏమి చేయవలనో అది పరలోకము నుండి ఆయనకు బయలుపరచబడెను. ఈ పరలోకపు ప్రత్యక్షత ఈ శిష్యులపైకి అంతరి భావాన్ని లేక పలుకుబడి తీసుకుని వచ్చినది. ఎంతవరకంటే ఇది తెలుసుకుంటానికి ఎవరి యొద్దకు మేము వెళుదము అని పేతురు చెప్పే వరకు. అది ఈ రాత్రి అంతే నిజం. మనము యేసు వద్దకు రాకపోయినట్లయితే ఇది తెలుసుకుంటానికి ఎక్కడికి మనం వెళుదము? ఒక కాగితం ముక్క పైన 7 కారణాలు, 7 విషయాలు నేను వ్రాసికున్నాను. యేసు వద్దకు మనము తప్పక రావాల్సి ఉన్నదను కారణాలు వ్రాసికున్నాను. రోగుల కొరకే మనం ప్రార్థన చేయకముందు తదుపరి 20 లేక 30 నిమిషాలు ఈ 7 విషయాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకని? అది ఏమై ఉండెను? వ్యత్యాసమైనది యేసులో ఉన్నదేంటి? ఆయన ఒక్కడే ఎందుకు కావాలి? మొట్టమొదటిగా యేసు చెప్పినాడు, నేనే మార్గమును అని. ఒకే ఒక పరలోకమున్నది, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అక్కడ చేరుకుంటానికి ఒకటే ఒక మార్గమున్నది. చాలా మార్గాలు లేవు. అక్కడ చేరుకుంటకు ఒకటే ఒక మార్గమున్నది. మరి యేసు చెప్పి ఉన్నాడు, నేనే మార్గమును అని. వేరే మార్గములు చేయటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. వేరే మార్గాలున్నవని చెప్పుట
అలా చెప్పడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. మనం ఒకే విధమైన మూఢ భక్తి మార్గము కలిగి ఉంటున్నాము, దానిలో నిలిచింటున్నాము. అంజురపు ఆకులు కప్పుకోవడం అది ఒకవేళ పర్వాలేదు. అయితే నీవు పరలోకానికి వెళ్తున్నట్లయితే యేసు ద్వారానే నీవు రావాల్సి ఉన్నది. ఎందుకనగా ఆయనే మార్గమై ఉన్నాడు. యేసు ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళు మార్గము వేరే లేదు. మా సంఘశాఖలు అవి మనము పిలుచు మన మార్గములు మనకున్నవి. ఈ రోజు ఒక మనిషిని నీవొక క్రైస్తవుడు అని అడుగు. ఓ, నేను మెథడిస్టును. నీవొక క్రైస్తవుడువా? నేను బాప్టిస్టును, నేను ప్రెస్బిటేరియన్ను, పెంతెకోస్తును, లేక నజరేను వాడను, లేక అటువంటిది ఒకటి. అది ప్రశ్న కాదు. ఒక క్రైస్తవుడు ఒకటికు నీవు క్రీస్తులో ఉండవలసి ఉన్నది. క్రీస్తులోకి చేరు ఒకే ఒక మార్గము. అది సంఘాల ద్వారా కాదు, మూఢ భక్తి ద్వారా కాదు, అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం వలన మనము తిరిగి జన్మించవలసి ఉన్నది. మనము తిరిగి జన్మించినప్పుడు అప్పుడు మనము క్రీస్తులో ఉంటాము. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే నీవు మార్గములో ఉన్నావు. ఎందుకనగా ఆయనే మార్గమై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒకప్పుడు ఒక మనుషుడు ఉన్నాడు. అది యేసు ఆయన యొక్క ఖ్యాతిగాంచిన ఉపమానాల్లో మాట్లాడాడు. అది ఆయన చెప్పి ఉన్నాడు. ఒక ధనవంతుడున్నాడు. తన కుమారుని యొక్క పెళ్లి విందుకు అందుకొరకై అతడు విందు చేశాడు. వచ్చుడు కొరకై ప్రజలకు ఆహ్వానం పంపించాడు. సాయంకాల విందు సంసిద్ధమైంది. వడ్డించడానికి అంతా సంసిద్ధమైనది. పిలువబడిన వారంతా కూర్చుని ఉన్నారు. పెళ్లి వస్త్రం లేకుండా బల్ల వద్ద ఒక మనుషుడు కూర్చుని ఉండట కనుగొనబడెను. బైబిల్ ఎవరైతే చదువుతారో ఈ లేఖనముతో వారెంతగానో పరిచయం కలిగి ఉంటారు. రాజు ఇతనితో అన్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడ నీవెందుకున్నావు? ప్రశ్న ఇలాగూ అడగబడింది, పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు నీవు వచ్చితివి? బైబిల్ చెప్తున్నది మీరు గమనిస్తున్నారా? అతడు మౌని అయి ఉండెను అని. అతనికి క్షమాపణ లేదు. ఇక తూర్పు ప్రాంత స్థలాలకు వెళ్లి తూర్పున వారి వివాహాలను నేను చూచి ఆనందించాను. వారు మారారు. వేయి సంవత్సరాలు ఒక నాగరికత పద్ధతులు వారికి ఉన్నవి. ఒకరి గౌరవార్థము ఒక పెళ్లి విందు ఒకటి పిలువబడినప్పుడు వచ్చే వారందరి కొరకు పెళ్లి కుమారుడు వస్త్రాలు సంసిద్ధం చేస్తాడు. ఎందుకంటే అతని స్నేహితులు పేదలు, ధనికులు, రకరకాలైన వారు కలిసి ఉంటారు. అయితే అతడు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ఒక ఆహ్వానం ఇవ్వబడుతుంది. మరియు ఈ యొక్క ఆహ్వానములో దానిలో పెళ్లి కుమారుని పేరు ఉంటుంది. ఈ ఆహ్వానాన్ని ద్వారం వద్దకు అతడు తీసుకుని వస్తాడు. ద్వారం వద్ద నిలబడిన ద్వారపాలకుడు వస్త్రాలు పట్టుకుని ఉంటాడు. కాబట్టి చాలా మంచిగా వస్త్రాలు ధరించున్న ఒక మనుషుడు లోపలికి వస్తాడు. అతనికి ద్వారపాలకుడు ఇచ్చుచున్న వస్త్రాన్నే ఇస్తాడు. తర్వాత మనిషి వస్తాడు. ఒక మధ్య తరగతి చెందినవాడు అతడు అంత వికారంగా వస్త్రాలు ధరించుండలేదు. అయితే ధనవంతుడు ఎటువంటి వస్త్రాన్ని ధరించున్నాడో అలాంటి వస్త్రాన్ని అతడు పొందుకుంటాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు. ఎటువంటి అనుమానము లేదు. సాయంకాల విందు భోజనానికే ఆహ్వానించబడి ఉన్నప్పటికీ అతని స్నేహితుడికి ఇచ్చినంత గౌరవం, అతని బట్టలు ఉతికి తనకు తాను ఎంతో సిద్ధపరచుకున్నప్పటికీ అయితే అదంతా వృధా అయిపోతున్నది. కనుక అది అలాగుంటున్నది. దాని గురించి మనమేమి చేయనవసరం లేదు. యేసుక్రీస్తు ద్వారా రక్షణను దేవుడు మనకు సిద్ధపరచున్నాడు. అది మనమేదో చేయటం వల్లనే కాదు, ఎన్ని మంచి కార్యాలు మనం చేసామని కాదు. అవి మంచివే, అందును గురించి వ్యతిరేకంగా చెప్పట్లేదు. అయితే కృప ద్వారానే విశ్వాసమును బట్టి మీరు రక్షింపబడతారు. కాబట్టి ధనవంతుడు ఏ యొక్క వస్త్రాన్ని పొందుకున్నాడో ఈ పేదవాడు కూడా అదే వస్త్రాన్ని పొందుకుంటాడు. ఇంకొకడు అవే పొందుకున్నాడు. ఆ తర్వాత వారు బల్ల యుద్ధ కూర్చున్నప్పుడు అందరూ ఒకే విధంగా కనబడుతున్నారు. ఈ మనుషునికి ఏమి జరిగినది? ఏమి సంభవించినది? అతడు మౌనై ఉన్నాడు. ఎందుకంటే అతడు కిటికీ ఎక్కి వచ్చాడు, లేక ప్రక్క తలుపు గుండా వచ్చాడు, లేక అతనికై సిద్ధపరిచిన ద్వారమును కాక మరొక దారిన వచ్చాడు. అతడి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఆ విధంగా ఉంటున్నది తీర్పు దినాన. మిగతా మార్గాలున్నవి, సంఘ మార్గాలున్నవి, మూఢభక్తి మార్గాలున్నవి, పలు మార్గాలు ఉన్నవి. అయితే నేనే ఆ మార్గమని యేసు చెప్పిన్నాడు. యోహాను 10లో యేసు చెప్పాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే. అరుదు ఉన్నట్లుగా ఈ రోజు ప్రజలు ఉన్నారు. ఆ మార్గమును స్వీకరించుటకు తిరస్కరించినట్లుగా
వారి మార్గమున వారు వెళ్లిపోయారు. అది మంచిదని వారు అనుకున్నారు. కొంతకాలం క్రితము ఇక్కడనే లూయిస్విల్లో అనుకుంటున్నాను, ఒక యవనస్తుడున్నాడు. అతని చెవుల్లో ఒక దానిలో ఒక పొరపాటు, ఒక తప్పున్నది, ఒక జబ్బున్నది. అతడు తన వైద్యుని యొద్దకు వెళ్ళాడు. కొన్ని వారములు అతని వైద్యుడు అతని వేచి చూచాడు. అది పాడైపోయినది. అది బాగానే ఉన్నదని వారు అనుకున్నారు. చివరికి వైద్యుడు చెప్పాడు, నిపుణుడగు వైద్యుని యొద్దకు నేను నిన్ను పంపవలసి ఉన్నది అని అన్నాడు. నిపుణుడగు వైద్యుడు ఆ కేసును పరీక్ష చేశాడు. అదేదో పెద్ద ఔషధ నామము, అది నాకు తెలియదని అనుకుంటున్నాను. నేనది చెప్పగలిగితే నేను దాన్ని వ్రాసుకుని 1 గంట సేపు పారాయణం చేయవలసి ఉంటుంది. అది పలకాలంటే తరువాత నేను పలికినప్పుడు నీకు తెలియదు, ఎందుకంటే అదేంటో నాకు తెలియదు. అయితే ఏదో ఒకటి అతని చెవిలో పొరపాటున్నది, తప్పున్నది, అతని ప్రాణాన్ని తీనది. అది అతడు అన్నాడు, కేసు బాగా ముదిరిపోయినది. ఎక్కువగా పరీక్ష చేయటం వలన ఎవరైనా చెప్పగలరేమోనని నాకు తెలియదు, అది నిజమా కాదా అని చెప్పుటకు. అయితే సెయింట్ లూయిస్ లో ఒక ప్రత్యేక మనిషి ఉన్నాడు. అతడు చాలా త్వరగా సెయింట్ లూయిస్ కు వెళ్ళాడు. అతడు విరమణ చేసి న్యూ ఆర్లిన్స్ కు వెళ్లిపోయాడు. అతడు దక్షిణాదివాసి కనుక అతడు తిరిగి న్యూ ఆర్లిన్స్ కు వెళ్ళాడు. అతడు విమానం ఎక్కి త్వరగా న్యూ ఆర్లిన్స్ కు వెళ్ళాడు. ఆ వృద్ధుడైన వైద్యుని చూచి ఇలా అన్నాడు. ఆ వృద్ధుడైన వైద్యుడు చూచి ఇలాగ చెప్పాడు, బిడ్డ, వారు పరీక్ష చేసినది వాస్తవం, అయితే అది ఎంతో ముదిరిపోయినది. ఆ యవనస్తుడు అడిగాడు, డాక్టర్ శస్త్రచికిత్స చేస్తారా అని. అతను చెప్పాడు, లేదు బిడ్డ, నేను దాన్ని చేయలేను, నా చేతులు వణుకుతూ ఉంటవి. అతడు అన్నాడు, నాకు తెలియదు, కానీ ప్రపంచమంతట్లో ఈ శస్త్రచికిత్స చేయగలిగిన నేను ఎరిగిన ఒకే ఒక మనిషి ఉన్నాడు. అతడు చెప్పాడు, అతడిప్పుడు న్యూయార్క్ నగరంలో ఉన్నాడు. 6 మాసముల సెలవుల్లో ఐరోపాలో ఓడలో ఎగుమతి చేయుటకు అతడు వెళ్ళుచున్నాడు. చివరికి నీవు అతన్ని పట్టుకోగలవో లేదో తెలియట్లేదు. నీవు పట్టుకోగలిగినవా? అతడు శస్త్రచికిత్స చేయనో లేదో తెలియదు. నేను ఎరిగిన వ్యక్తి అతడు ఒక్కడు మాత్రమే. ఈ శస్త్రచికిత్స, ఈ అరుదైన వ్యాధికి చేయుటకు నేను ఎరిగిన ఒకే వ్యక్తి అతను ఒక్కడు మాత్రమే. నీవు ఆలస్యం చేయలేవు. 6 నెలల్లో నీవు చనిపోతావు. అతడు అన్నాడు, ఫోన్ తీసుకో, అతను పిలువు, ఒకటి చేయి, నేను చనిపోవాలనుకోవట్లేదు, ఏ విధంగా నేను అతను పట్టుకో. చివరకు వైద్యుని పట్టుకోగలిగారు. అతడు శస్త్రచికిత్స చేయుటకు అంగీకరించాడు. ఈ యవనస్తుడు ఆ వృద్ధులైన వైద్యులతో మాట్లాడుతున్నప్పుడు అతని జబ్బు ఏంటో ఇతనికి చెప్పాడు. శస్త్రచికిత్స చేయగల ఒకే ఒక వైద్యుడు ఉన్నాడని అతనితో చెప్పాడు. దైవ సేవకుడు యేసు మాత్రమే రక్షించు మార్గమని చెప్పినప్పుడు సేవకుడు వైపు కొందరు చూచినట్లుగా అతడు ఆ వృద్ధుడైన వైద్యుడి వైపు చూచట్లేదు. అతడు వైద్యుడి వైపు చూచి, వైద్యుడి గారు, చాలా మంచి సంభాషణ నీది, నీ సంభాషణ నేను నిజంగా ఆనందించాను, ఇంకొక సమయంలో నీ బోధ వెంటకు నేను వస్తాను. ఆ విధముగా ప్రజలు క్రైస్తవుని స్వీకరిస్తారు. అయితే ఆ మార్గము తృణీకరించుట మరణమని నీవు గ్రహించగలిగితే, అందుచేత పేతురు అన్నాడు, ఎవరి యొద్దకు మేము వెళుదాము? నీవు మాత్రమే నిత్య జీవము కలిగిన వాడవు, నీ ఒక్కడు మాత్రమే. దేవుని నిర్ణయించిన ఒకే ఒక మార్గము, అది నిత్య జీవము. ఆయనే మార్గమని మనము తప్పక జ్ఞప్తించుకోవలసి ఉన్నది. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తులో పుట్టుట ద్వారా క్రీస్తులోనికి నీ వస్తావు. మార్గము ఏది అని ప్రజలకు నీవు చెప్పనవసరం లేదు. అందులోకి వెళ్ళుట ఎలాగని వారికి నీవు చెప్పు వరకు. ఇప్పుడు నీవు క్రీస్తులో జన్మించావు, నీవు ఆయన భాగమై ఉన్నావు. నీవు నూతన జీవిగా మారావు, లేక నూతన సృష్టిగా అయ్యావు. దేవుని రాజ్యంలో నువ్వు జన్మించినప్పుడు నీవు క్రీస్తు యొక్క భాగానివి. నేను బ్రెన్హాం కుటుంబంలో జన్మించినప్పుడు నేను జన్మ వలన బ్రెన్హాంనయ్యాను. ఆ విధముగా నీవు క్రీస్తు యొక్క భాగానివి అవుతావు. క్రొత్త జన్మ ద్వారా నీవు మార్గంలోకి వస్తావు. అది నిజం. ఆ విధముగా నీవు మార్గంలోకి వస్తావు. యేసు చెప్పాడు, నేనే మార్గమును అని. ఎంతోసేపు దానిపైన మనం ఉండగలము. అయితే ఆ తరువాత ఆయన ఎవరనగా, ఆయనే సత్యము, వేరేది కాని వేరొకరు గాని సత్యము కాదు, ఆయన తప్ప. ఈ రోజు మత స్థాపకులు మనకు ఉన్నారని నాకు తెలుసు. వెళ్ళేవని అడుగు, భలే మేమే సత్యం అని చెప్తారు. మా యొద్ద సత్యం ఉందని అంటారు. ఒక సంఘానికి మనం వెళ్తాం, మా యొద్ద సత్యం ఉందని వారు చెప్తారు. ఇంకొక ఆలయానికి వెళ్ళు, వారంటారు మాకు 3 సిద్ధాంతాలు ఉన్నవి, మా యొద్దనే సత్యం ఉందంటారు. మరికొద్దకు వెళ్దాం, పాతకాలపు సంఘ చరిత్ర మా యొద్ద ఉన్నదని అంటారు, మాకు సత్యం ఉందని అంటారు. యేసు చెప్పాడు, ఆయనే సత్యమని. కాబట్టి నీవు యేసును కలిగి ఉండే వరకు ఆయనలోకి నీవు ఎలా చేరుకుంటావు?
తిరిగి జన్మించడం ద్వారా. అయితే యేసును నీవు కలిగి ఉండే వరకు నీవు సత్యమును కలిగి ఉండలేవు. యేసులో నీవు ఉండే వరకు నీవు మార్గములో ఉండలేవు. ఆయనలోకి నీవు ఎలా చేరుకోగలవు? మనమందరము ఒక్క ఆత్మన ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందియున్నాము. అప్పుడే యేసులో నీవు ఉన్నావు. అప్పుడు నీవు మార్గములో ఉన్నావు. అప్పుడు నీవు సత్యములో ఉంటున్నావు. యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమునై ఉన్నానని. మరో విషయం, మూడో విషయం, యేసు మనం ఆయన వద్దకు రావాల్సి ఉన్నది. ఆయన మాత్రమే వెలుగై ఉన్నాడు. అవునది నిజం. దానితో మనము వ్యత్యాసంగా ఉండాలనుకుంటున్నాం. అయితే అది వాస్తవం. అక్కడి ఉన్న వెలుగు ఆయన మాత్రమే. నీవంటావు, నేను రస్లైట్, క్యాంబలైట్. నీవెవరైనప్పటికీ నీవు తప్పు వెలుతురు. నీవు రస్లైట్ సంఘంలో ఉండవచ్చును, నీవు క్యాంబలైట్ సంఘంలో ఉండవచ్చును, లేదా మరి యొక్క వెలుతురు సంఘంలో ఉండవచ్చును. అయితే నీవు యేసులోకి చేరు వరకు నీవు వెలుగులో లేవు. నీవింకా చీకటిలోనే ఉన్నావు. ఆయన యుద్ధకు నీవు వచ్చే వరకు నీకు వెలుగనేది లేనే లేదు. ఎందుకనగా ఆయనే మార్గమై ఉన్నాడు, సత్యము, వెలుగు మరియు దేవుని యుద్ధకు వచ్చి ఒకే ఒక మార్గము ఆయనే ఉంటున్నాడు. తండ్రి ఆకర్షించినది ఎవడు నా యుద్ధకు రాడు. కాబట్టి నీవు దేవుని యుద్ధకు వెళ్ళలేవు. నీవు పరలోకానికి వెళ్ళలేవు. నీవు ఆ మార్గంలోకి రావాల్సి ఉన్నది. యేసే ఆ మార్గము. అక్కడి ఉన్న సత్యము ఆయనే. ఆయన మాత్రం వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగు ఆయనే. ప్రత్యక్షపరచబడిన ఒకే ఒక నిజమైన వెలుగు యేసుక్రీస్తు. మనకు మార్మల్ లైట్, మనకు మార్మల్ వెలుతురు ఉన్నది, మనకు మెథడిస్ట్ వెలుతురు ఉన్నది, మనకు బాప్టిస్ట్ వెలుతురు ఉన్నది, మనకు పెంతెకోస్తు వెలుతురు ఉన్నది, మనకు రకరకాల వెలుతురులు ఉన్నవి. అయితే యేసు మాత్రమే నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన మాత్రమే వెలుగై ఉన్నాడు. మనం బిడ్డలమై ఉంటున్నాము. మనము తిరిగి జనించినట్లయితే మనము పగటి వారమై ఉంటున్నాము. లోకములోని బిడ్డలు చీకటిలో నడుస్తారు. వారు రాత్రిపూట నడుస్తారు. వారు చీకటిని ప్రేమిస్తారు. బైబిల్ తెలుపుతుంది, మనుషుల వెలుగును ప్రేమించడం కంటే చీకటిని ప్రేమించదు. ఎందుకనగా వెలుగు వారి కార్యాలను ప్రత్యక్షపరుస్తుంది కనుక. సూర్యోదయం అయితే, సూర్యుడు ఉదయిస్తే ప్రతి ఒక్క బల్లి, ప్రతి విధమైన పురుగు, చీకటి రాజ్యం యొక్క ప్రతి పురుగు రాత్రులందు ప్రాగుతవి, ఒకదాని కిందకు చేరుతుంటవి. సువార్త వెలుగు ప్రకాశింపగానే ఆ విధముగా ఉండును. ప్రతి ఒక్క చెడ్డ కార్యము ఒక దాని కిందకు ప్రాగుకొని వెళ్ళటకు ప్రయత్నిస్తవి. వారంటారు, ఓ మాకు వెలుతురు ఉన్నదని. ఎందుకంటే మనం రాత్రిపూట జీవిస్తున్నాము. నీవు రాత్రిపూట వెలుతురులో నడుస్తున్నట్లయితే నీకు కృత్రిమ వెలుతురు నడుస్తున్నావు. పగటి వెలుతురు నిజమైనది ఒకటై ఉంటున్నది. అది సూర్యుని వెలుతురు. ఒకే ఒక నిజమైన క్రైస్తవ వెలుగున్నది. అది దేవుని కుమారుని యొక్క వెలుగు. ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడు. అవును, ఆయనలో జీవముండెను. సూర్యుని వెలుగు వెలుతురును ప్రచురించుట ఎంత నిశ్చయమో అది అంత నిశ్చయము. వృక్షశాస్త్ర సకల జీవమంతా సూర్యుని వెలుతురు వల్లనే వచ్చును. గతించిన సంవత్సరంలో ఏ విధముగా శీతాకాలం గడ్డగట్టినది మొదలైనవి. అయితే సూర్యుడు భూమి మీద పడగానే ఏమి జరిగినది? క్రొత్త జీవం మొలకెత్తినది. క్రొత్తది. అక్కడ వెనకాల ఉన్న మిస్టర్ వుడ్స్ తో నేను మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కింటికీలో అక్కడ ఒక మనిషి నేను కలుసుకున్నాను. బహుశా అతను నాస్తికుడు కాబోలు. ఈ మధ్యనే అతడు గతించిపోయాడని నేను విన్నాను. మిస్టర్ వుడ్స్ వెళ్లిపోయి అతని స్థలంలో మేము ఉడుతున్న వేటాడవచ్చునా అని అడగటానికి అతని ఎందుకు వెళ్ళాడు. అతడు అన్నాడు, తప్పకుండా నువ్వు వేటాడవచ్చును, బ్యాంక్స్ వెళ్ళు అని చెప్పాడు. నేను మా పాస్టర్ గారిని తీసుకుని వచ్చాను అని చెప్పాడు అతడు. అతడు అన్నాడు, ఓట్స్ నీవెంతో దిగజారిపోయేవని నీకు తెలియదా? ఎప్పుడు నీ బోధకుడు నీతో ఉండునంతగా. నేను కారులో దిగి అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఒక ఆపిల్ చెట్టు ఉన్నది. అతడు మరి ఒక పెద్ద మనిషి క్రింద కూర్చొని ఉన్నారు. నేను ఒక ఆపిల్ తీసుకుని అది తినడానికి ప్రారంభించాను. అతను నాతో మాట్లాడుతున్నాడు. మా పాస్టర్ గారిని కలు అని చెప్తూ సహోదరు వుడ్స్ అతనికి పరిచయం చేశాడు. ఎలాగున్నారు అయ్యా అని అన్నాను. కొద్దిగా మేము మాట్లాడాము. అతను సంభాషణ ఆరంభించాడు. అతను ఏనాడు ఆలయానికి వెళ్ళలేదు. అతను ఏమి పోగొట్టుకున్నాడో అతనికి తెలియదు. ఓహో అవును, నీకున్నది. కొంతసేపు అతను మాట్లాడటానికి నేను అనుమతిచ్చాను. కొంచెం సేపు అయిన తర్వాత అతను అడిగాడు. అతడు అన్నాడు, ఒక బౌద్ధికుడు ఇక్కడ క్యాంబెల్స్విల్లో లేక అక్షరకు ఒక చిన్న పట్టణానికి మెథడిస్ట్ స్థలానికి సభాస్థలానికి ఇక్కడికి వచ్చాడు. తెలుసా, ఆ బోధకుడు అంత క్రితం ఎన్నడూ ఈ ప్రాంతానికి రాలేదు. ఒక రాత్రిలో 3 రాత్రుల కూటాల్లో ఒక రాత్రి అక్కడ బోధ చేస్తూ అక్కడ వెనుక జనుల గుంపులో ఉండి చూచి అక్కడ కూర్చున్న ఒక స్త్రీని చూశాడు. ఆమె అక్క క్యాన్సర్ తో చనిపోతూ అక్కడ కొండల్లో నివాసం ఉంటుందని, ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నదని ఆమెతో చెప్పాడు. ఇలాగ చెప్పాడు, నీవు నీ జేబులోని పుస్తకంలో చేతిరుమాల పెట్టుకుని ఉన్నావు. ఆ చేతిరుమాల తీసుకుని దాన్ని ఆ స్త్రీ పైన పెట్టు, ఆమె స్వస్థత నొందును అని చెప్పాడు. అతడు చెప్పాడు, ఆ ఉదయం నేను నా భార్య అక్కడికి వెళ్ళాము. ఇంకా చెప్పాడు, దుప్పట్లో ఆ వృద్ధ స్త్రీని మేము పడకకు తిప్పాం. 2 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా పడక మీద ఉండి ఆమె లేవలేదు.
కడుపులో క్యాన్సర్, చివరికి నీళ్లు సహా ఆమె కడుపులో ఇమడవు. ఇలా చెప్పాడు. ఆ సహోదరి కుటుంబంలో లేచినది, ఆ రాత్రి వెళ్లిపోయినది, వచ్చి ఆ స్త్రీ పైన చేతి రుమాలు ఆ స్త్రీ పైన పెట్టినది. అతడు ఇలాగ చెప్పినది, మరుసటి ఉదయం ఆమె గుడ్లు ఉడకబెట్టుకుని సీమ పంది మాంసం వండుకొని ప్రాతకాల ఆహారము సిద్ధము చేసుకుని భుజిస్తుంది. అతను చెప్తున్నాడు, ఆమె అక్కడే ఉన్నది. ఇది జరిగి 3-4 సంవత్సరాల క్రితము. ఇలా చెప్పాడు. ఆమె ఇంకా ఆరోగ్యంగా ఉన్నది. అతను అన్నాడు, ఇప్పుడు ఎప్పుడైనా అతని ప్రాంతానికి వస్తాడా? నేను వెళ్లి అతని మాటలు వింటాను. ఎందుకంటే చదివే కొన్ని గుర్తుల మాటల కంటే కొంచెం ఎక్కువగా కనిపించే ఒకదానిని అతను తయారు చేశాడు. అది జీవించుతున్నదాన్ని ఒకదానిని అది పరిచయం చేస్తున్నది. ఆ కొండపైన ఆమె నివాసం ఉంటుందని అతనికి ఎలాగూ తెలియను. సహోదరు వుడ్ అతని వైపు చూచి నా తలను ఊపాను. నేను వెడ నుండి వచ్చిన ద్వారా నిండుగా దుమ్ము ధూళితో ఉడతల రక్తంతో నిండుకొని నేను అక్కడ నిలబడి ఉన్నాను. నేనే అక్కడ బోధించిన వాడినని అతనికి ఒక్క తలంపు కూడా రాలేదు. కాబట్టి అతను ఎక్కడ కొద్దిసేపు నిలబడి ఉన్నాడు లేదా కూర్చున్నాడు. నేను అడిగాను, అయ్యా, దేవుని వలె ఒకటి కనిపిస్తే నీకు దేవుడు ఒక అతీతమైన వాటిని చేయునని నీ అర్థమా? ఓ అవును అని చెప్పాడు అతడు. అది నన్ను నమ్మట్లుగా చేస్తున్నది. నే అన్నాను, అవునండి అని. నేను అడిగాను, ఈ యాపిల్ చెట్టు వయసు ఎంత? 30 మరి కొద్దిగా ఉంటాయి. నేను అక్కడ ఫలానా సంవత్సరం నాటాను. నేను అడిగాను, ప్రతి సంవత్సరం ఇది యాపిల్ ఫలాలు పుట్టిస్తుందా? అవును అన్నాడు. నేను అడిగాను, ఇది సుమారు ఆగస్టు మధ్యస్థము. ఇప్పుడు మనకు ఒక్క మంచు గాలి కానీ లేదా ఒక్క చలిగాలి గాని లేదు. నేను చెప్పాను, మనకు ఎటువంటి వాతావరణం లేదు, ఒక్క వేడి ఎండాకాలం తప్ప. ఎందుకని ఆ చెట్టు మీద నుండి ఆకులు రాలిపోతున్నవి? అతను చెప్పాడు, చెట్టు సారము తిరిగి నేలలోకి వెళ్లిపోతుంది. నేను అడిగాను, అది తిరిగి వెనుకకు వెళ్ళినట్లయితే ఆ చెట్టు చలికాలంలో చచ్చిపోతుందా? అవునది నిజం. సారము చెట్టులోనే ఉండిపోయి దాన్ని చంపుతుంది. అది వేలలోకి వెళ్లిపోయి దాక్కువలసి ఉంటుంది. నేను చెప్పాను, ఇక్కడ ఎండాకాలము మధ్యలో ఆ సారానికి అది చేసినదెవరో నీవు నాకు చెప్పు. చలి ద్వారా బ్రతికి తరువాత వసంత ఋతువులో తిరిగి వచ్చి నీకు మరొక యాపిల్ పంటను తీసుకుని వచ్చుటకు వేలలోనికి దాన్ని పంపిన బుద్ధిశాలి ఏదో నాకు చెప్పు అని అడిగాను. నేను నీకు చెప్తాను, వెళ్లి ఆమె పైన ఆ చేతి రుమాలు పెట్టు అని చెప్పినది అదే ఆత్మ, అది ఒకే దేవుడు. అతను అడిగాడు, నీవు ఆ బోధకుడు కదా అని. అవునయ్యా, నేనే అతనిని. నేను చెప్పాను, కూటమిలో ఒకదాని కొరకై నీవు ఎదురు చూస్తున్నావు, అవునా? అయితే దేవుడు నీ చుట్టూరా ఉన్నాడు, ప్రతి ఒక్క చోట. దాని నుండి చూచుటకు నీవు నిలుపు చేయలేవు. ప్రకృతిని గమనించు. సరే, ఇప్పుడు కొందరు సూర్యుని వెలుగును, కొందరు సూర్యుని వెలుతురులో నడుచుటకు నిరాకరించవచ్చు. సూర్యుడు ప్రకాశించట్లేదు, లేదండి, నేను దానిని నమ్మను అని చెప్పగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అతని ఇంటి క్రింద స్థానంలోనికి పరిగెత్తి వెళ్లిపోయి అది చీకటబడినప్పుడే నేను బయటికి వస్తాను, నేను వచ్చినప్పుడు సూర్యుని సహాయాన్ని అతను నిరాకరిస్తాడు. అతడు అలాగూ చేస్తే అది తన యొక్క సొంత బుద్ధిహీనత అవుతున్నది. అదంతే. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఒకరు కిటికీ యొద్దకు వచ్చి, జాన్ బయటికి రా అని అరుపులు అరుస్తున్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని కేక పెడుతున్నాడు. అటువంటి బుద్ధిహీనతను నమ్ముట నేను తృణీకరిస్తాను. అదే వెర్రి భక్తి. అతను నిజంగా సూర్యుని యొక్క వేడిని పోగొట్టుకుంటున్నాడు. అతను నిజముగా అది ఇచ్చు జీవపు కిరణాలను పోగొట్టుకుంటున్నాడు. అతను నిజముగా అది చూయించుచున్న అందాన్ని పోగొట్టుకుంటున్నాడు. అది తెచ్చు జీవమును అతను పోగొట్టుకుంటున్నాడు. ఆ విధముగా ఉంటున్నది. ఒక పురుషుడు లేక స్త్రీ పరలోకానికి మూఢభక్తి ద్వారా వెలుట అనేది ఆ విధముగా ఉంటున్నది. యేసు లేకుండా ఒక సంఘము ద్వారా పరలోకానికి వెలుటకు ప్రయత్నించినది ఆ విధముగా ఉంటున్నది. నీవు దాన్ని చేయలేవు. ఆయనే మార్గము, సత్యము, వెలుగై ఉన్నాడు. వృక్షములకు ప్రాణమునంతా SUN సూర్యుడు తెచ్చుట ఎంత నిశ్చయమో SON కుమారుడు నిత్య జీవము తెచ్చుట అంత నిశ్చయమవుతున్నది. ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. అందుకని మనం ఆయన యొద్దకు తప్పక రావలసి ఉన్నది. సంఘము ద్వారా మనం అది పోగొట్టుకుంటున్నాము. మూఢ భక్తి వల్ల మనం అది పోగొట్టుకుంటున్నాము. మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని కనుగొనగలము. ఆయన ఒక్కడు మాత్రమే. పేతురు చెప్పి ఉన్నాడు, నీ ఒక్కడు మాత్రమే అది కలిగి ఉన్నావు. అందుకొరకే మేము ఇక్కడ ఉన్నాము. దాన్ని పొందుట కొరకే నీ యొద్దకు మేము వచ్చిన్నాము. ఆ సూర్యరశ్మి ప్రకాశించు నీవు గమనించు. నేలలో విత్తనము లేదు, అయితే ఏది బ్రతుకుతుంది? దానికి అది సహాయం చేయలేదు. నీ రహదారి కింద కాలిదారి ఒకటి పెట్టు. నీ త్రోవ ప్రక్కన దాన్ని కంకర గులకతో పెట్టి 4 అడుగులు వెడల్పుగా చెయ్యి. సూర్యకాంతి పట్టుకు అనుమతించు. గడ్డి మొలుస్తుంది. ఎక్కువ గడ్డి ఎక్కడి నుండి వచ్చినది? హద్దుకు ప్రక్కనే. అదేంటి? అది దాని యొక్క వేరులు. సూర్యునికి జీవమును దాచలేవు. ఆ సూర్యుడు ప్రకాశించడం ఆరంభము కాగానే ఆ చిన్న వేళ్లు 100 గజాలు విరజమ్ముకుంటవి. అవసరమైతే అవి
పైకి వస్తవి. అది ఆ ప్రక్కదారిలో ఉన్న గడ్డి ఆ క్రింద ఉన్నది. అదే వెలుగు ప్రకాశించుట. వెలుగు ప్రకాశించగానే జీవము దానిలోనికి ఉనికి పొందుకుంటుంది. దేవుని కుమారుడు ఒక హృదయం పైన ప్రకాశింపగానే నిత్య జీవం ఉనికిని పుంజుకుంటుంది. నేనే మార్గమును, సత్యమును మరియు వెలుగునై ఉన్నాను. మనము తప్పకుండా రగలుగుటకు 3 కారణాలు ఉన్నవి. 4వది, ఏది కట్టుటకైనా యేసు మాత్రమే సురక్షితమైన భద్రత గల పునాది ఉన్నాడు. అవునది నిజం. కట్టుటకు అదొక్కటి మాత్రమే పునాది. మిగతా పునాదులన్నీ కూడా కృంగుతున్న ఇసుకయే. స్థిరమైన రాయగు క్రీస్తు పైన నేను నిలబడ్డాను. మిగతా నేల ఎంత కృంగుతున్న ఇసుక. అనేక మంది ఐశ్వర్యం మీద లేక ధనం మీద కడతారు. ఎంత ధనాన్ని వారు ప్రోగు చేయాలో అంత కొరకై వారు కృషి చేస్తారు. వారు చెప్తారు, నేనది ఖర్చు చేయలేకపోతే నా వెనుక నా పిల్లలున్నారు. అది ఏమి చేస్తుంది? అది బానిసత్వానికి తిరిగి నడిపించును. నీ ధనానికి నీవు బానిస అవుతావు. ఆ విధంగా నీవు కోటీశ్వరుడు కానవసరం లేదు. నీవు డబ్బుకు దురాశపడు అయిపోతావు. ఒక కోటీశ్వరుని వలె నేరస్తుడు అయిపోతావు. గమనిస్తున్నారా? ఎంతమంది పైసా దారులు ఉంటారో అంతమంది కోటీశ్వరులు ఉంటారు నరకములో. ఎందుకనగా అది దాని ఎడల నీకున్న అభిమతం. అది దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది. అయితే ధనం పైన నీవు దాన్ని కట్టినట్లయితే అది కూలిపోతుంది. ఆ తర్వాత ఈ అమెరికా కట్టుటకు ప్రయత్నించుటకు ఒక ఘనమైన సంగతి ఒకటి ఉన్నది. అది ప్రజా పలుకుబడి ఎగు పునాదిపై కట్టుటకు ప్రయత్నం చేస్తున్నది. యవనస్తులైన ఆడపిల్లలు, యవనస్తులైన మగపిల్లలు వారి వెంక చూస్తే టెలివిజన్ తారలు, చలనచిత్ర తారలు వారి వలె నటించుటకు ప్రయత్నం చేయుట, వారి వలె వస్త్రాలు ధరించుకుంటకు ప్రయత్నించుట, వారిని పోలి వారి వలె ఉండుటకు ప్రయత్నం చేయుట. అదేమి చేస్తున్నది? నాశనమైన చిందర బందర జీవితానికి అది నడిపిస్తున్నది. అది దుబ్బలు, ఎండుగడ్డి, న్యాయ తీర్పునందు అది కాల్చబడుతుంది. యేసు మాత్రమే పునాదే ఉంటున్నాడు. ఒకే ఒక ఖచ్చితమైన పునాది. ఆ కర్ణము చేత మనం తప్పక ఆయన ఎదుకు రావలేను. మరొకరు ఆ పునాదిని కలిగి ఉండదు. ధన సంపదలు దాన్ని కలిగి ఉండదు. ప్రజా పలుకుబడి దాన్ని కలిగి ఉండదు. ఈ దినాన మనకు ఎంతగానో కట్టుబడి పునాది ఉంటున్నది. అమెరికా ప్రజలు ఏమి చేయలేదు. ఆదివారం కంచెను వారు కట్టవలసి ఉండేది. ఇది వారు చేయవలసి ఉండేది. నీవేం చేస్తున్నావు? నీవేది గ్రహించావు? నీ యొక్క భవనం ఎంత త్వరగా ముక్కలు చెక్కలుగా పడిపోతుంది. ఆ పునాది పొడిగా రాలుతున్న ఇసుకవుతున్నది. మనలో అనేక మంది విద్య మీద కడుతున్నారు. పాఠశాలకు వెళ్ళటకు చివరికి మనకు ఉపాధ్యాయులు లేరు. మనం మాట్లాడుతున్నవారు సరే, అది మంచిదే. దాని యొక్క స్థానం అందు పాఠశాల మంచిదే. అయితే అది ఏనాడు క్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకోలేదు. లేదండి, చివరికి మనము ఉపాధ్యాయులు పొందుకోలేకపోతున్నాం. మన యొక్క యవ్వనులు ఎంతో కరుగ్గా ఉంటారు. ఎంతవరకనగా ప్రజలు చివరికి వారికి బోధించలేనంతగా చిన్న ఆస్వాల్ మరియు లెస్ మొదలైన వారంతా భవనంలో ఉండి ఉపాధ్యాయులను భవనం నుండి బయటికి తోలివేశారు. వారు ఒక అసమ్మతిని ఏర్పాటు చేశారు. వారు సమ్మె చేస్తారు, పాఠశాలను మూసివేస్తారు. నేను వారిని నిందించట్లేదు. మరి నేను పాఠశాల ఉపాధ్యాయుని కాదు. నేను అందులో ఉండి బయటికి వచ్చినట్లయితే అయితే మన విద్యను గురించి మాట్లాడుతున్నాము. విద్య అది మంచిదే. మేము నిరక్షరాస్యతల గుంపు కావాలనుకోవట్లేదు. అయితే విద్య లేక చదువు దాని స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము. అయితే దాని యొక్క ఇబ్బంది ఏదంటే మన యొక్క వేదికను విద్యావంతమైనదిగా ఉండుటకు ప్రయత్నిస్తున్నాము. మనము అలా చేసినప్పుడు మార్గమును మనము తొలగిస్తున్నాము. క్రీస్తే ఆ పునాది, ఆ మార్గమై ఉంటున్నాడు. మనము విద్యను కూర్పు చేసినట్లయితే విద్య మంచిదే. అయితే విను, అనేకమైన సార్లు విద్య దయ్యాల విద్యకు నడిపిస్తుంది. ఆ దయ్యం యొక్క విద్య నిన్ను అంతా తెలిసిన వానిగా నడిపిస్తున్నది. నీవు అక్కడికి చేరుకున్న తర్వాత నీవు నాస్తికుడు అయిపోతావు. క్రీస్తును తృణీకరిస్తావు. కనుక నీవు విద్య మీద కట్టలేవు. అలాగే దాన్ని మనం రాజకీయ బలం పైన కట్టలేము. నువ్వు చెప్తావు, నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను, నేను డెమోక్రాటికను, నేను రిపబ్లికన్ను. 2 వర్గాలు కూడా మురిగిపోయినవి. ఒకే ఒక పునాది మాత్రమే ఉన్నది, క్రీస్తు మీద కట్టుము. ఈ దేశము యేసుక్రీస్తు తప్ప ఏ పునాది పైన కట్టనవసరం లేదు. అవును, వేరొక పునాది వేయబడలేదు. పరలోకానికి నీవు వెళ్ళగలుగుటకు మరి వేరే పునాది లేదు. యేసుక్రీస్తు పునాది తప్ప మరి వేరే పునాది భద్రమైనది కాదు. కొంచెం కాలం క్రితము న్యూయార్క్ లో నా స్నేహితులతో ఒకడైన దైవ సేవకునితో నేను నడుపుకుంటూ వెళ్తున్నాను. నేనన్నాను, ఓ ఆ పెద్ద భవనం అక్కడ చూడు, బహుశా అది 50 లేక 60 అంతస్తులుంటుంది. ఓ అది యొక్క పెద్ద భవనం, అది ఎంత అందంగా ఉన్నదో అని నేను అన్నాను. కారణం ఏంటి అని నేను అడిగాను. ఆ భవనం యొక్క సుమారు ఆ భవనం యొక్క విలువ ఎంత అవుతుందో అది అంచనా అతను నాకు ఇచ్చాడు. ఆ భవనము కట్టడానికి అగు తగులుబడి మిలియన్లలో.
నేను అడిగాను, మంచిదే, ఎందుకని ఒకరు అందులోకి వెళ్ళకూడదు అని చెప్పాడు. ఆ భవనం సంపూర్తి చేయబడిన వెంటనే బయట రంగులు వేయుట అంతా అయిన తర్వాత అతను చెప్తున్నాడు, పునాది సరిగా లేదని వారు తెలుసుకున్నారు. వారు దాన్ని నిజమైన రాయిపైన కాకుండా జారుడు బండ మీద వేశారు. అందువలన భవనము నిషేధించబడినది. కాబట్టి ఒకదానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అది కట్టుబడి చేసిన వాడు దానిపైకి ఎక్కిపోయి ఎగిరి దూకి ఆత్మహత్య చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. బయట ఏ విధముగా కనిపించిందని కాదు, అక్కడ స్థిరమైన పునాది ఒకటి లేదు. యేసుక్రీస్తు యొక్క పునాది తప్ప కట్టుటకు ఆయనే నిజమైన పునాదై ఉంటున్నాడు. మెక్సికో ఒక అందమైన పట్టణం. 2 సంవత్సరాల క్రితము నేను వచ్చినబుద్దాను. అక్కడే చనిపోయిన చిన్నబ్బాయి కొంచెం కాలువ కిందట ఆ నగరంలో ఎంతో త్రాగుబోతాడైన ఒకరిని పైకి తెచ్చాను. అతడు అన్నాడు, రెవరెండ్ డాక్టర్, మరొకటి ఏదో, నీవు నిలబడినట నేను ఒకసారి చూశాను అని అన్నాడు. అతడు కేథలిక్. అతడు చెప్పాడు, చనిపోయిన చిన్నమ్మాయికి ప్రాణాన్ని ఇవ్వు. ఇంకా అన్నాడు, నేను ఎప్పుడు నిన్ను గౌరవిస్తాను అని అన్నాడు. నేను చెప్పాను, యేసు నీకు తెలుసా? అతడు అన్నాడు, నేను కేథలిక్ వాడును, నీవు ఏ సంఘానికి చెంది ఉన్నావని అడగట్లేదు, యేసు నీకు తెలుసా అని నేను అడిగాను అని అన్నాను. నేను అక్కడ ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు తన చేతుల్లో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని నిలబడి ఉన్న చిన్న కేథలిక్ స్త్రీ యొక్క కథను అతనికి చెప్పాను. వర్షం కురుంబనివ్వబడుతుంది, ప్రభు ఏ విధముగా ఆ చిన్న బిడ్డకు ప్రాణం తిరిగి ఇచ్చినది తెలియచేశాను. వైద్యుడు అది ప్రకటించే వరకు దానిని వారు ప్రకటించుటకు నేను అనుమతించలేదు. బిడ్డ చనిపోయాడు అని చెప్పబడింది. ఉదయం 9 గంటలకు చనిపోయాడు అని అతను ప్రకటన చేశాడు. ఇది ఆ రాత్రి 10 గంటలకు ఆ చిన్న బిడ్డ ఈ రోజు జీవించుచున్నాడు నేను ఎరిగినంత వరకు. అది ఒక అందమైన నగరం. అయితే భవనములన్నీ వెనుక ఆరంభములోకి పెట్టబడినవి. ఎందుకనగా నవ నాగరికత రూపకల్పానికి తెచ్చుటకు వారు ఎంతగానో ఆశపడుతున్నారు. భవనం రంగులు పూసి అందంగా చేయుటకు. అందులో కూర్చి నేను అనుమానపడుతున్నాను, ప్రపంచంలోని ఏ స్థలములోనైనా సౌందర్యములో దానిని అధిగమించి పోగలదా అని. అయితే చాలంత లోతుగా బండ మీద కట్టుటకు వారు తొట్టిల్లిపోయారు. స్నేహితుడో, నేటి దినమున మన సంఘాల యొక్క విషయం అదే. బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియను, పెంతెకోస్తు, నాజీరులు, వారి విషయం అదే. మనము త్రవ్వవలసి ఉన్నది. వ్యక్తులుగా మన సంఘాలపై ఆధారపడకుండా మనము త్రవ్వవలసి ఉన్నది. ఎంతవరకనగా, ఈ బండ మీద నా సంఘముని కట్టుదును, పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలవు అని యేసు చెప్పిన రాయిని మనము తాకు వరకు ఆయన మాత్రమే నిజమైన పునాది అయి ఉన్నాడు. నిజం. తరువాత మరొకటి, 5వదిగా నేను దీన్ని చెప్పవలసి ఉన్నది, ఆయన ఒకటి మాత్రమే నమ్మదగిన, విజయవంతమైన, ఆనంద సంతోషమై ఉన్నాడు. ఆ కారణము చేతనే మనము ఆయన ఎద్దుకు వచ్చేదము. ఓ, నీవొక బుద్ధిహీనుడిగా నవ్వుతావని నాకు తెలుసు, లేదా నీవు ఎక్కడి నుండి వెళ్లిపోయి నీవు మూర్ఛలోకి వెళ్లిపోయేంతగా నవ్వుతావు. ఒక చలనచిత్ర తార లేక మరేదో తలుకు తమాషా చేయనంతగా ఉంటావు, లేదా బాగా త్రాగిన వారి వలె నీ ఉండవచ్చు, మరియు హాస్యగన వలె నవ్వవచ్చును. అయితే అది సమాధానము తీసుకురాదు. యేసు క్రీస్తు ఇచ్చిన దానికంటే మరి ఒక సమాధానము కాని సంతసము గాని ఉండదు. ప్రజలు ధరించడం కలిగి ఉంటాం నేను చూశాను. కొత్త గుంపులను వారు చుట్టుకొని వారికి వారు తుడుపుకొను యవ్వన స్త్రీలను నేను చూశాను. వారు ఆనందంగా ఉన్నట్లుగా నటిస్తారు. వారు అలాగ లేరు. రంగుల మంటను వారు నిర్మిస్తున్నారు. రంగుల మంట చేత నీకు వేడి రాదు. తమ కండలు ఎంతో పెద్దవిగా చేసుకుని నీవు శీలం దిగగొట్టినా అతనికి దిగినటువంటిగా వానిగా ఉంటాడు. అతనిపై కత్తి పెడితే అది వంగిపోయేంతటిగా యవ్వన పురుషులు నీవు చూశావు. కొద్ది సంవత్సరాలు అతనికి ఇవ్వు, అతని ముసలివాడై ముడతలబడినవాడై ఉంటాడు. క్రీస్తు లేకుండా నిత్యమైన సంతోషం లేనే లేదు. ఏ వైపు చూడు, ఈ రాత్రి ఇక్కడున్న ఎవరైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న నీ యొక్క కుటుంబము, నీ చుట్టూ ఉన్నవారు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మ సంగతి ఏంటి? మీ నాన్న ఇప్పుడు చనిపోడని నీకు ఎలాగ తెలియను? కొద్ది నిమిషాల క్రితము ఇక్కడ దూరంగా ఉన్నవారు, మీ బిడ్డల్లో ఒకరు చనిపోలేదని నీకు ఎలాగ తెలియను? ఒకటేదో జరిగిండు లేదని నీకు ఎలాగ తెలియను? ఈ భవనములో నుండి ఈ రాత్రి బయటకు నీవు వెళ్ళదు అని నీకు ఎలాగ తెలియను? గుండె జబ్బుతో నీవు రాలిపోతావేమో, నీకు తెలియదు. కనుక క్రీస్తుకు బయట నిత్యమైన ఆనందం వేరే లేదు. ఆయన యుద్ధకు మనం తప్పక రావాల్సిన కారణం అదే. నీ విస్కీని త్రాగుతావు, నీవు ఆనందంగా ఉంటావు, నీవు లోక విషయాలు కలిగి ఉంటావు. అయితే అవి విజయవంతమైన సంతోషం కాదు. ఆయన వల్లే వేరే మరేది సమాధానం ఇవ్వలేదు. ఆయన సమాధానం అనుగ్రహించును. ఓ, నీవు చెప్తావు నాకు సమాధానం కలదని. నీవు నిజమైన సమాధానం కలిగి ఉంటే యేసు వలననే నీవది పొందుకుంటావు. యేసు నీవు కలిగి ఉన్నట్లయితే, యేసు నీవు కలిగి ఉండకపోతే
ఆయన వద్దకు నీ వచ్చు వరకు సమాధానం అను దాని అర్థం నీకు తెలియదు. నేను ప్రజలను, రాజులను, సామంతులను, గొప్పవారిని, ఆటగాళ్లను, చిత్రతారలను, అలాంటి వారిని చూశాను. వారి సమాధానంతో లేరు. వారిని చూడు, కొద్ది నిమిషాలు వారి నేత్రాలు గమనించు, వారు భయం తొలగిపోతారు. అవునా? ఏ పురుషుడు కాని, ఏ స్త్రీ కాని, ఏ బిడ్డ కాని యేసుక్రీస్తుకు ఆవల సమాధానం కలిగి ఉండలేరు. నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చినది కాదు. చూశారా? లోకమిచ్చినటువంటి సమాధానము కాదు. అయితే ఆయన నిత్యమైన సమాధానం కలిగి ఉన్నాడు. విశ్రాంతినిచ్చు సమాధానము అది. నీవు జీవించినా, నీవు మృతి పొందినా, వర్షం వచ్చినదా కాదా అనేది కాదు, లేక సూర్యుడు కాంతినిచ్చాడా లేదా అనున్నది కాదు. ఇలాగైనా నీవు సమాధానం కలిగి ఉంటావు. సహోదరు షకారిని యొక్క పాత సంఖ్యను నేను ఇష్టపడుతున్నాను. పెద్దది, గొప్పది. ఆ వృద్ధుడు సంతకం చేస్తాడు. నది వలె నాకు సమాధానం ఉన్నది, నది వలె నాకు సమాధానం ఉన్నది. ఓ, అది నిజం. నీకు సమాధానం ఉంటే నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు. క్రీస్తే నీ యొక్క సమాధానము. ఆ కారణము చేత మనము క్రీస్తునొద్దకు రావలసి ఉన్నది, సమాధానం వెతుకుడు కొరకై. 6వ దాని కొరకై నేను మరొకటి చెప్పవలసి ఉన్నది. అవును, 6వ విషయం, ఆయన ఒక్కడు మాత్రమే చాలా కాలముందు కార్య సాధనము, తరగని కార్య సాధనము. నువ్వు పొందుకున్నది ఏదైనా, నీవు సాధించినది ఏదైనా, నిత్యము ఉన్నటువంటిదేదో నాకు చెప్పు. యేసుక్రీస్తు కాకుండా ఒక మంచి గృహాన్ని నిర్మించు, $1 మిలియన్ సంపాదించు, దేశంలోనే గొప్ప ప్రజాదరణ పొందిన ఒక స్త్రీ ఉండు, వీధుల్లో ఎన్నడూ కనబడే బలశాలైన పురుషునిగా ఉండు, ప్రపంచ వివరాల పట్టీలో ఉండి, బహుమతులు పోటీలో ఉండు. ఎందులో నీ ఉండాలనుకుంటే అందులోనే ఉండు. చూసావా? నీవు వంగిపోయి చుట్టుకొని పోయి చనిపోవేమో చూడు. అవును, తీసుకోవు. అయితే కొద్ది సూర్యుడులు అది చేయును. కాబట్టి అక్కడ ఒకే ఒక నిత్యము ఉండే సాధనము ఒకటి ఉంటుంది. అక్కడ మనం సాధించు అతి శ్రేష్టమైన ఉన్నతమైనది ఆయనే ఉన్నట్లయితే, అలాగైతే దానినే మన యొక్క కార్య సాధనముగా తీసుకుందాం. ఆయనలో చేరుకుందామని నిశ్చయతను కలిగి ఉందాము. నీవు బోధకుడు కావచ్చును, నీవు సంఘ కాపరివి కావచ్చును, నీవు సంఘ పరిచారకుడు కావచ్చును, నీవు సంఘ సభ్యుడు కావచ్చును. అయితే ఆ కార్య సాధనలో నీవు లేనట్లయితే, నేను బోధకున్నయ్యే వరకు నేను నిలుపు చేయను, నేను సంఘ పరిచారకుడు అగు వరకు నేను నిలుపు చేయను, నేను సంఘ సభ్యుడు అగు వరకు నిలుపు చేయను అని నీవు అలా చెప్పుకొని సాహసించవచ్చును. అలాంటివన్నీ మంచివే, గౌరవించదగినవే. అయితే విను సహోదరుడా, యేసుక్రీస్తును తక్కువగా నీవు చేయవద్దు, లేదా నీవు నిత్యమైన సాధనను పొందుకోలేదు. ఎందుకనగా మీ సంఘ కాపరి, అవును, ఒక సంఘ కాపరి యొక్క నీ పని చాలా త్వరగా గతించిపోవును. ఒక సంఘ పరిచారకుడిగా నీ పని త్వరగా గతించిపోవును. నీ యొక్క సంఘ సభ్యత్వము ప్రజల మనసుల నుండి త్వరగా తొలగిపోవును, వచ్చిన కొద్దిసేపటి వలె. అయితే నీవు యేసుక్రీస్తును పొందుకున్నట్లయితే, లేక సాధించుకున్నట్లయితే, అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకున్నావు. నీవిక చనిపోవు. ఎప్పుడు? చివరిగా నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. యేసునొద్దకు మనము తప్పక రావలసి ఉన్న మరొక కారణం ఇక్కడ ఉన్నది, కొనిపోబడుట. ఆయన ఒక్కని స్వాధీనమందే ఉన్నది. అందరి గురించి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఓ, అది నన్ను భక్తి పులకితుడిగా చేస్తున్నది. ఎత్తబడుట చేయువాడు లేక కొనిపోగలవాడు ఆయన ఒక్కడు మాత్రమే. అవునండి, అదేంటో నేను చెప్తాను. ఉదయాన్నే లేక సోమవారం ఉదయాన్నే కిరాణా కొట్టుకు నీవు వెళ్తావు. రేపు ఆదివారం అయినందున మహిమలోకి నిన్ను ఎత్తబట్టుకు లేక కొనిపోటుకు నిన్ను ఎంతగానో పరిశుద్ధిగా చేయనట్లు నీవు మందుల కొట్టుకు వెళ్లి కొద్దిగా ఔషధం తెచ్చుకుంటావు. సమాధి నుండి మహిమలోకి ఎత్తబట్టుకు అది హెచ్చరిక వైద్యుడు నీకు శస్త్రచికిత్స చేయని మరి యొక్క బాబేలు గోపురం వంటి దానిని ఏ విధముగా నిర్మించాలో అంతటి తెలివైన వానిగా, విద్యావంతునిగా నీవు అవుతావు. అది అలాగే అయిపోతుంది. తెలుసుకుంటానికి మరొక మార్గం ప్రయత్నం చేయి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారినే దేవుడు ఆయనతో తీసుకుని వచ్చును. భూమి నుండి మహిమకు ఎత్తబడు ఒకే ఒకటి, అది యేసుక్రీస్తు ద్వారానే. ఆయన ఒక్కడు మాత్రమే ఎత్తబడుటకు ఒకే ఒక మార్గము ఆయన మాత్రమే. నీవు కొనుగోలు చేయలేవు, నీ చేత కాదు, దానికై శ్రమించలేవు. నీవది స్వీకరించవలసి ఉన్నది. అది నీకు బహుమతి. దేవుని యొక్క ఎత్తబడుట లేక దేవుడు కొనిపోవుట అనేది, అది నిన్ను కొనిపోవుట. నీవు క్రిందకి వెళ్లిపోయి నిన్ను మార్పు చేసి నిన్ను ముసలి వాణిని, ముసలి స్త్రీని యవ్వన స్త్రీగా మార్పు చేయు ఒక ఔషధమును నీవు వెళ్లి కొనుక్కరా. నీవు కొనగలవేమో తెలుసుకో, నీవెన్నడూ చేయలేవు. ఔషధ రూపమున ఆ ఉనికి ఈనాడు ఉండదు. యేసుక్రీస్తుకు అవతల ఏ రూపమున కాని అట్టి ఉనికి ఉండదు. అయితే ఆయన ఇది చెప్పిన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినము నేను వాడిని లేపుదును, అతని కొనిపోవదును, అతనిని మహిమలోకి తీసుకుని పోవదును. భూ సంబంధమైన ఈ శరీరము శిథిలమైపోయినను, భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినను,
మనకై ఒకటి ఎదురు చూచుచున్నది, కొనిపోబడుట, మార్చుకుని ఇల్లు, ఒక స్థలం నుండి మరొక స్థలానికి. ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ఇది కూడా నేను చెప్పవచ్చా? ఆయనను నీవు చూడగలుగుటకు వెళ్లే ఒకే ఒక స్థలము ఆయనలోనే. ఆయన నీవు అర్థం చేసుకోగల ఒకే ఒక స్థలము ఆయనలోకి నీవు వెళ్ళినప్పుడు. అది అర్థం చేసుకుంటానికి ఆయనలోకి నీవు రావాల్సి ఉంటున్నది. అలా కాకపోతే నీవు చుట్టూ తిరుగుతూ నీ తలను కొట్టుకుంటావు, నీ తలంపులు తలస్తావు. అది నిన్ను గజిబిచ్చేస్తున్నది. నీవు ఏనాడు అర్థం చేసుకోలేవు. ఆ కారణము చేతనే ఆ యూదులు వారి యొక్క దినాలలో, ఏంటి ఇతడు బయల్జెబూబు అని అన్నారు, ఇతడు ఇది అది మరేదో అని అన్నారు. వారెన్నడూ ఆయన దుఃఖ రాలేదు. మార్గమని వారెన్నడూ ఆయన్ను అంగీకరించలేదు. సత్యముగా ఆయన వారు అంగీకరించలేదు. ఒక వెలుగుగా, ఒక పునాదిగా, ఒక మొదటివానిగా, కడపడివానిగా, అల్ఫా ఒమేగగా, ఇంకా ఆయన కలిగి ఉన్న ఇవన్నీ కూడా వారు అంగీకరించలేదు. ఆయన అన్నిటిలో అన్ని అని వారు అంగీకరించలేదు. ఆ హేతు చేతిన వారు ఆయన చుచ్చినప్పుడు వారు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అక్కడికి ఫిలిప్పు వచ్చాడు. అతడు వెళ్లిపోయి నతానీయులను తీసుకుని వచ్చాడు. నతానీయులు నేరుగా యేసు సన్నిధానానికి వెళ్లిపోయాడు. యేసు సన్నిధిలోకి నతానీయులు వచ్చినప్పుడు యేసు అతని వైపు చూచి, ఇతని శ్రోయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు అని ఆయన చెప్పాడు. రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు ఎరిగింటివి అని అడిగాడు. ఫిలిప్పు, నిన్ను పిలువకముందే నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచియున్నాను అని ఆయన చెప్పాడు. అక్కడ బోధకులు, యాజకులు చుట్టూ నిలబడి ఉన్నారు. వారంటున్నారు, ఏ మనుషుడు బయల్జెబూబు, ఆయనలో దయ్యమున్నది, అతడు సోది చెప్పువాడు. యేసు చెప్పాడు, నాకు విరోధముగా మీరది చెప్పితిరి, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. అయితే ఒక్క దినాన అదే విషయం చేటుకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక్కటి అయినను అది ఏ లోకంలో గాని రాబోలో లోకంలో గాని క్షమింపబడదు. మరి మీరు మీ స్వంత మాటయే మీరు దేవులని చెప్పుచుండగా మీరు నన్ను ఏ విధముగా విరోధించుదురు? దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చునో వారిని దేవుళ్ళని పిలిచినప్పుడు నేను దేవుని కుమారుని చెప్పినందుకు మీరు నన్ను ఎలా శిక్షింతురు, గద్దింతురు? మీరు నా తండ్రిని ఎరిగి ఉంటే మీరు నన్ను కూడా ఎరిగి ఉందరు. అవునది నిజం. ఆయన చెప్పాడు, నా తండ్రి వాణ్ణి ఆకర్షిస్తే గాని ఎవడునూ నా ఎదుకు రాడు. ఎవడునూ దేవుని అర్థం చేసుకోడు క్రీస్తు ద్వారా తప్ప. నీవు క్రీస్తును అంగీకరించితే తప్ప దైవిక స్వస్థతను నీవు అర్థం చేసుకోలేవు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని ఎందుకు ఒకరు చెప్తారు? చిన్న పాదిరి గారు బహుశా అది ఇక్కడ బోధించునువచ్చును. మీలో కొందరు తలగేరుతూ అది నేను నమ్మను అంటారు. చూశారా, అది నమ్ముటకు ఎలాంటి పరిస్థితి లేదు. విశ్వాసును బట్టి అలా నమ్ము, ఆ తర్వాత దాన్ని నీవు చూస్తావు. యేసు చెప్పినాడు, కొంచెము కాలం లోకము నన్ను ఇక ఎన్నడూ చూడదు. అంటే లోకము యొక్క పద్ధతి ఇక నన్నెన్నడూ చూడదు. ఆయనను మీరు నన్ను చూచెదరు. మీరు అంటే విశ్వాసి. ఏలయనగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతరము ఉందును. నేను చేయు కార్యములు మీరునూ చేతురు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక వీటికంటే ఎక్కువ మీరు చేతురు. నేను వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మీతో ఉందును. నికోదేము ప్రశ్న అడిగాడు, నేను తిరిగి ఎలాగ జన్మించగలను? నేను ముసలివాడును, రెండవసారి తల్లి గర్భములో ప్రవేశించుట. ఆయన చెప్పాడు, ఒకడు తిరిగి జన్మించదే కాని దేవుని రాజ్యము చూడలేడు. దాని యొక్క అనువాదం నిజంగా అర్థము చేసుకునుట అని. దేవుని రాజ్యమును అర్థం చేసుకునుట. దేవుని రాజ్యం మీలో ఉన్నది కనుక వాస్తవంగా మీరు దాన్ని చూడలేరు. దేవుని రాజ్యం మీలో ఉన్నది కనుక వాస్తవంగా మీరు దాన్ని చూడలేరు. అది జరిగించబోట మీరు చూచే వరకు. అయితే దాన్ని అర్థం చేసుకుని ఒకే ఒక మార్గము, మీరు తిరిగి జన్మించవలసి ఉన్నది. తిరిగి జన్మించుడు అనగా దేవుని ఆత్మతో నీవు నింపబడుట. ఆ తర్వాత నీవు క్రీస్తులో ఉండు. క్రీస్తులో ఉండగా బైబిల్ గ్రంథమును వ్రాసిన పరిశుద్ధాత్మ ఆయన్నే గుర్తిరిగినట్ల నీలో క్రీస్తును ప్రత్యక్షపరచను. ఆమేన్. అందుచేత నీవు ఆయన వద్దకు రావాల్సి ఉన్నది. అదే ఈ రోజు అమెరికా విషయం. ఏ కూటాలు దేశాన్ని ఊడ్చివేసినవి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆ కారణము చేతనే అణుబాంబు ఈ దేశం కొరకు దురాన పెట్టబడి ఉన్నది. ఎందుకనగా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడినవి. ప్రజలు అవి అంగీకరించకుండా వెళ్లిపోతున్నారు. ఎందుకంటే వారికి ఆయన అవసరం లేదు. ఆయన గురించి వారు సిగ్గుపడ్డారు. వారి సంఘాన్ని గురించి వారు సిగ్గుపడలేదు. వారి మతాన్ని గురించి వారు సిగ్గుపడలేదు. అయితే యేసుక్రీస్తుని గురించి సిగ్గుపడ్డారు. అపోస్తులు వారి సంఘాలను విడిచిపెట్టి పెంతెకోస్తు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారిని తూగుతున్న మనుషులుగా చేయగా అన్య భాషలతో మాట్లాడుతూ రోగులను స్వస్థపరుస్తూ వెళ్లిపోయారు. వారు విద్య లేని పామర్లుగా పిలువబడ్డారు. అయితే వారు యేసుతో కూడా ఉన్నవారని జాగ్రత్త పడేది. ఎందుకంటే ఆయన చేసినట్లుగానే వారు చేసిరి. ఆయన జీవం వారిలో ఉన్నది కాబట్టి వారు ఎరిగి ఉండేది. ఎందుకనగా ఆయన చేసిన కార్యములను వారు చేసిరి. పరిశుద్ధ యోహాను 14:7 యేసు చెప్పిండును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు కార్యములు చేయను,
అక్కడే నీవు ఉన్నావు. అందుచేతనే మనం ఈ దినాన క్రీస్తు వద్దకు రావాల్సి ఉన్నది. క్రీస్తు త్వరగా రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను. రహదారి చివర మనం ఉన్నామని నేను నమ్ముతున్నాను. దేశాలు పగులు బారిపోతున్నామని నేను నమ్ముతున్నాను. కడవరి కాలము సమీపమని నేను నమ్ముతున్నాను. అది అవునని నేను ఎరుగుదును. ఖచ్చితంగా, బహు సుస్పష్టంగా అది అవునని నాకు తెలుసు. నేను ముందుకు సాగిపోయి అది నేను ఎరుగుదనని నా నమ్మకం అని చెప్తాను. మనం రహదారి చివరన ఉన్నాము. ఎన్ని రోజులని, ఎన్ని సంవత్సరాలని, ఎన్ని వారాలని నాకు తెలియదు. ఎవరికే తెలియదు. చివరికి యేసుకు తెలియదు. ఆయన చెప్పి ఉన్నాడు, అది దేవునికి మాత్రమే తెలియను. అది ఎప్పుడవుతుందో నాకు తెలియదు. ఏ గడి అవుతుందో నాకు తెలియదు. అయితే అది చాలా త్వరగానే నాకు తెలియను. ఏలైనగా ఆయన రాకడికి ముందు ఈ సంగతులు జరగవలసి ఉండెను. క్రీస్తుకు బయట ఉన్న నా సహోదరుడా, ఏ రాత్రి నేను నిన్ను బలవంతము చేయనిమ్ము. నీకు ఖచ్చితమైన పునాది, మార్గము, సత్యము, వెలుగు అవసరమైనట్లయితే యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి ఆయన ఆత్మతో నింపబడు. ఆ తర్వాత ఆయన ఆత్మ కదలుచుండగా అప్పుడు ఆయన ఆత్మను తెలుసుకుంటావు. అప్పుడు వారితోనున్న విషయం వారు ఆయన చూశారు. బావి యొద్ద స్త్రీ ఆ దినాన సగం మంది బోధకుల కంటే దేవునికి ఎక్కువగా ఆమెకు ఆమె తెలుసుకున్నది. ఆయనను ఆమె చూచిన వెంటనే ఆయన ఆమెకు సాధారణ యూదునిగా కనిపించాడు. ఒక సామాన్య మనిషిగా అగుపించాడు. ఆయన ఆమెతో చెప్పాడు, స్త్రీ, నాకు దాహమునికిమ్ము. ఆమె అన్నది, యూదులు సమరలను అలా అడుగుట సభ్యత కాదే. ఆయన చెప్పాడు, నీతో మాట్లాడుతున్నది ఎవరో నీవు ఎరికుంటే నీవు నన్ను దాహమును కడుగుదు. నీవిక్కడికి వచ్చి చేదుకొనని దాహము నేను నీకిచ్చేదను. ఆమెను వివేచించే వరకు ఆయన మాట్లాడాడు. ఆమెలో తప్పిదమేదో ఆయన పట్టుకున్నాడు. ఆ యొక్క తప్పిదమేంటో మనలో అందరికీ తెలుసును. ఆమె వ్యభిచారములో జీవించుచున్నదని అమెరికా ప్రజలమైన మనకు తెలుసును. ఆమెకు 5 పెనిమిట్లున్నారు. 6వ వానితో ఉంటున్నది. కనుక ఆయన చెప్పాడు, నీ వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా అని. ఆమె చెప్పినది, నాకు పెనిమిట్ లేడు అని. ఆయన అన్నాడు, నీవు సత్యమే చెప్పావు. నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీ భర్త కాదు. నీవు సత్యమే చెప్పి ఉన్నావు. ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఆ విధముగా ఆయన తెలియచేసుకునని మాకు తెలియను. ఈ సంగతులు ఆయన మాకు తెలుపునని మేమెరుగుదాము. నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే అని ఆయన అన్నాడు. ఆమె కుండను విడిచిపెట్టినది, పట్టణంలోకి వెళ్లిపోయినది. ఆమె చేసిందేంటి? ఆమె అంగీకరించినది. ఆమె యొద్దకు ప్రత్యక్షత వచ్చినప్పుడు దాన్ని ఆమె అంగీకరించినది. పట్టణంలోనికి పరిగెత్తుకుని పోయి, నేను చేసినవని నాకు తెలియచెప్పిన మనిషిని వచ్చి చూడుడి, ఈయన మెస్సయ్య కాడా అని అన్నది. ఆమె దానిని అంగీకరించినది. అక్కడే నీవు ఉన్నావు. పరిసయ్యులు, సద్దూకయ్యులు తిరిగి చూచి అన్నారు, ఆయన బయల్జెబూబు. ఆయనతో మనకు పని లేదు. వారు పునాదిని కలిగి ఉన్నారు. వారు మార్గాన్ని కలిగి ఉన్నారు. బైబిల్ తెలుపుతున్నది, ఒకరి దృష్టికి సరైనదిగా కనబడి మార్గము కలదు, తుదకది మరణములకు త్రోవ తీయను. కాబట్టి అలా సరిగా కనబడు దాన్ని తీసుకోవద్దు. క్రీస్తు యొద్దకు రా. యేసుని సొంత రక్షణగా అంగీకరించు. పరిశుద్ధాత్మతో నింపబడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మీ మధ్య కదలుచుండగా నీవు గుర్తెరుగుతావు. అదే స్వస్థత పొందుకున్న మార్గము. స్వస్థపరచు వారిని ఎరుగుట. యేసుక్రీస్తు స్వస్థపరచువాడు. ఈ రాత్రి ఆయన ఎక్కడికి వచ్చినట్లయితే నిన్ను స్వస్థపరచుటకు ఆయన ఎలా ఉండును, అక్కడ వెనుక చేసినట్లుగానే ఆయన చేయును. ఒక స్త్రీ జనములో గుండా నెట్టుకుని వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను. ఆయన వెనక్కి తిరిగి, నన్ను ముట్టినది ఎవరు అని అడిగాడు. అందరూ నిలిచిపోయారు. ఆమెను కనుగొనే వరకు ఆయన చుట్టూ చూశాడు. ఆమె రక్తస్రావ రోగము అని ఆయన ఆమెకు తెలియచేశాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించను అని చెప్పాడు. అదే నిన్నటి యేసు, అదే ఈ దినాన యేసు. ఆయన నిన్న, నేడు, యుగములు ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే నీ లోపలికి నీవు క్రీస్తును స్వీకరించే వరకు దాన్ని నీవు నమ్మలేవు. ఆ తర్వాత అది ఆయనే అని ఆయనే సాక్ష్యమిచ్చును. నా భావం ఏదో గ్రహించారా? ఆ విధముగా మనం ఆయనను పొందుకోగలము, ఆయన స్వీకరించగలము. ఇప్పుడు మనం ఆయన్ను ఎందుకు స్వీకరించవలసినది? 7 కారణాలు. మనమిక ఎవరి వద్దకు వెళ్ళలేము. నీవు మాత్రమే. నీవు ఆలయానికి వెళ్లి అది పొందలేవు. దానికై వెళ్లిపోయి పొందుకునే సంఘశాఖ కలదని నాకు తెలియదు. సంఘశాఖకు ఏది నాకు విరోధం లేదు. అయితే చాలా మంది తలస్తారు, ఒక సంఘానికి వారు చెందినారు కనుక అది మాత్రమే వారు చేయవలసి ఉన్నదని అని అనుకుంటారు. నీవు యేసునొద్దకు రావలసి ఉన్నది. ఆయనే మార్గము, సంఘము కాదు. ఆయనే సత్యము, సంఘము కాదు. ఆయనే వెలుగు, సంఘము కాదు. ఆయనే పునాదై ఉన్నాడు, సంఘము కాదు. ఆయనే నిత్య సంతోషము, నిత్య జీవము, నిరంతరముండు సంపాదన లేక సత్ఫలము, ఒకే ఎత్తబడుట, దేవుని ఎరిగే ఒకే ఒక మార్గము, ప్రత్యక్షతను చూచే ఒకే ఒక మార్గము, ఆయనదుకు రాగా స్వస్థతను పొందు ఒకే ఒక మార్గము, ఆయనదుకు రావలసి ఉన్నది, గుర్తించి నమ్మవలసి ఉన్నది. ఇప్పుడు నీవంటావు, సరే సహోదరు బ్రహ్యాం, అలాంటి కార్యములు జరుగుట నేనెన్నడూ చూడలేదే అని. నీవు చూడలేదని అనుకుంటున్నాను. నీవు అది చూస్తావని నేను అనుకుంటున్నాను.
కూటమి ఇప్పుడే ఆరంభము కానున్నది. ఆయన కనుగొనాలని కోరేవారు, ఆయన తెలుసుకోవాలని ఆశించేవారు, ఆయన ఎరుగాలని ప్రార్థించేవారు. మీరు ఇక్కడ ఉండాలని నేను కోరుతున్నాను. కూటమిలోకి ఆయన ఆత్మ వచ్చినట్లయితే మీరు ఆయన గుర్తించులాగున ఆయన్ను ఎరగాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మీ చేయి పైకెత్తండి, ఇలా చెప్పండి, నేను ఆయన గుర్తించినంతగా నేను ఆయన్ను ఎరగాలని అనుకుంటున్నాను అని చెప్పండి. వందనాలు మీకు. ఏ విధంగా ఆయన మీరు గుర్తిస్తారు? ఎలా అనగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యములు చేశాడో అవి ఆయన చేయటి వలన. పరిశుద్ధ యోహాను 5:19 ఆయన ఏమని చెప్పాడు? బెతెస్దా అను కొనేరు యొద్ద ఆయన వెళ్లిపోవచ్చుడెను. అక్కడ కుంటివారు, అంగహీనులు గొప్ప గుంపు పడి ఉన్నారు. యేసు వెలుచున్నప్పుడు 2000 ఇంకా ఎక్కువ మంది వారు వెళ్లుచున్నారు. చిన్న మొత్త యొద్ద ఆనుకున్న ఒక మనిషిని ఆయన చూశాడు. ఎందుకనగా ఆయనకు తెలుసు, చూశాడు. ఆయన క్రితం అతన్ని చూశాడు. ఇన్ని సంవత్సరాల నుండి అతడు ఇక్కడే ఉన్నాడు. అతడి కుంటివాడు, అతను నడవగలడు. నీవు స్వస్థపడగొరుచున్నావా అని ఆయన అడిగాడు అతన్ని. అతడు, నీళ్ళలోనికి దించుటకు నాకు ఎవరూ లేరు, నేను వచ్చినప్పటికీ నాకంటే ముందుగా వేగంగా నడుస్తూ ముందుకు వెళ్తున్నారు అని చెప్పాడు. అతడు చెప్పాడు, నేను ముందుకు వచ్చినప్పటికీ నాకంటే ముందుగా మరొకరు అడుగు పెడుతున్నారు. ఆయన చెప్పాడు, నీవు నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళు. ఆ మనుషుడు తన పరిపెత్తుకుని నడిచి వెళ్లిపోయాడు. ఆయన అక్కడి నుండి వారిని విడిచి వెళ్లిపోయాడు. అది మంచిగా అగుపించట్లేదు, అయితే అది యేసే హృదయంలో. ఎందుకు? మరి ఒక వచనము మీరు చదివినట్లయితే 19వ వచనమును ఆయన ఎందుకు చేశాడో మీకు అర్థం చేసుకోగలరు. వారు ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కుమారుడు తనకు తాను ఏమి చేయడు, అయితే తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే ఆయన చేయును. గ్రహిస్తున్నారా? తండ్రి పనిచేస్తున్నట్లుగా నేను ఇక నుండి పనిచేయుచున్నాను. మరో మాటలలో తండ్రి దర్శనములో నాకు చూయించును. చేయుటకు ఆయన నాకేమి చెప్పునో నేను చేస్తాను, చూస్తాను. నన్ను ఏమి చెప్పమని ఆయన చెప్పునో అదే నేను చెప్తాను. చేయమని ఆయన నాకు ఏమి చెప్పునో నేను అదే చేయుదును. అదే పునాది, అదే సత్యము, అదే మార్గము, అదే వెలుగు. హల్లెలూయా! అది యేసే. అంటావు, నేను ఎన్నడూ ఆయన చూడలేదు. ముగింపులో నేను దీన్ని చెప్పవచ్చా? కొద్ది రోజుల క్రితము మెక్సికో గల్ఫ్ కు దగ్గరలో ఫ్లోరిడాలో అక్కడే ఒక చోట లేక కీస్ ఒక చోట ఒక వైద్యుడు అక్కడ ఉన్నాడు. అతడే అని అనుకుంటున్నాను. చేపల పట్టుకు వెళ్ళాడు. అతడు ఒక వృద్ధుడైన మార్గదర్శిని అద్దెకు తీసుకున్నాడు. అతన్ని ఎలాగూ తీసుకురావాలనో, నీటిలో నుండి లోపటకు బయటకు ఎలాగూ తీసుకుని రావాలనో ఎరిగిన చాలా మంచి మార్గదర్శి అతడు. ఆ వృద్ధుడైన మార్గదర్శి పడవలోకి వెళ్లిపోయి నెట్టి అతని తెడ్లతో చిన్న ముక్కతో వెళ్లిపోయి కొద్దిసేపు ఆగిపోయాడు. ఇంకా తెల్లవారలేదు. చక్కెర గింతలు పెట్టి గాలులు రావడం అతడు భావించాడు. అవి ప్రతి ఉదయం కుదింపు చేస్తూ మహాసముద్రంపై వచ్చుట్లుగానే వచ్చుట అలా ఉంటవి. అతను అనుకుంటున్నాడు, చూడు, మనం సముద్రం పైన తెలాడుతున్నాము, అలా మనలను తీసుకుని వెళ్తుంది అని చెప్పాడు. వారు కదలుతూ పోతున్నట్లుగా అతడు పడవను చూశాడు. అతను చెప్పాడు, అతను అనుకున్నాడు, నేను మార్గదర్శితో మాట్లాడకూడదు, అయితే నేనొకటి మంచిది చెప్తాను. అతడు ఉద్రేకపూరితుడైపోయాడు. అతడు అన్నాడు, అయ్యా, ఇదిగో మనం సముద్రంలో తెలాడుతున్నాం, అవును కదా? ఓ, అతడు అన్నాడు, నేను అనుకోవట్లేదే. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కొద్దిసేపైనప్పటికీ పడవ ఇంకా ఇంకా మంచులోకి అంధకారంలోకి వెళ్లిపోవచ్చునట అతడు గమనించాడు. అతడు అన్నాడు, మనం సముద్రంలో తెలాడుతున్నాము, ఒకటి చేయి, నువ్వు మార్గదర్శివి, త్వరగా ఒకటి చేయి, మనము సముద్రం ఆవలకు వెళ్లిపోవచ్చున్నాము, మనం ఏ దారిని తిరిగి వస్తాము? ఆ వృద్ధుడైన మార్గదర్శి అక్కడే కూర్చుని ఉండి ఎంత నిమ్మలంగా ఉండాలో అంత నెమ్మదిగా ఉన్నాడు. అన్నాడతడు, కొద్దిసేపు ఆగు, వెలుతురు వస్తుంది, అప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకుంటాము. కొద్దిసేపు ఆగుము. ఈ రాత్రిలో నిజమైన దేవుని వెలుగు ఈ భవనంలో ప్రకాశించును కాక అప్పుడు నీవెక్కడ ఉన్నావో నీవు చూచుకుంటావు. దాని తర్వాత ఏ దారిని వెళుదువో నీవు చూస్తావు. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, లేఖనాలందు నీవిలాగా చెప్పబడినది, లేఖనమందు ఇలాగ చెప్పబడి ఉన్నది, నేనే మార్గమును సత్యమును వెలుగునని, నా ద్వార తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు, గొర్రెల మందకు ద్వారమును నేనే, నేను 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 అలాగ వెళ్లిపోయి నేను నేనయ్యున్నానని నీవు చెప్పు వరకు నీవది ముగించదువు. నేను ఉన్నాను అన్నది నిన్న కాదు, రేపు కాదు, అది నిరంతరము ఉండునది. నేను ఉన్నాను అనేది నిరంతరము ఉండునది. నేను ఉన్నాను ప్రతి కాలములో, ప్రతి తరములో, నిత్యత్వం అంతటిలో కూడా ఇంకా నేను ఉన్నాను. నీవు ఇంకా ఆ గంభీరమైన అనుదానంలో ఉన్నావు. నేను ఉంటిని అది కాదు, లేక ఉందును అని కాదు, అయినను నీవు ఉండి ఉంటివి, నీవు ఉందువు. అయితే
నేను ఉన్నాను అనువాడవై నీవు నిరంతరము ఉండువాడవు. ప్రభువా, ఎవరి యుద్ధకు వెళుదము? మేము ఎవరి యుద్ధకు వెళుదము? ఈ విషయాలు నీవు చేయుట మేము చూశాం. దేవుడు ఆయనకు తోడై ఉంటేనే కాని ఏ మనుషుడు ఈ కార్యములు చేయలేడని అపోస్తుల్లో చెప్పుట్లో ఆశ్చర్యమేమీ లేదు. నికోదేము అదే సంగతిని వ్యక్తపరిచాడు. రబ్బీ, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. అది మాకు తెలియను. పరిశీలమైన మాకు, సంఘ సభ్యులకు మాకు తెలుసు. అది మేము అంగీకరించము. మేము సంఘం నుండి వెలివేయబడదుము. అయితే దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు నీవని మేము ఎరుగుదుము. ఎందుచేతనగా దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప నీవు చేయు కార్యములు ఏ మనుషుడు చేయడు. నిజం ప్రభువా, అది ఈ రోజు అలాగే ఉన్నది. నీవు అదే పునాదివి, అదే మార్గానివి, అదే సత్యము, అదే వెలుగువై ఉన్నావు. అదే పునాది. నీవు అదే ఆనందానివి, అదే ఎత్తబడుట. అన్నిట్లో నీవే అవే అయ్యున్నావు. నీవు నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నావు. హృదయ రహస్యాలు ఎరిగినా ఆ ఒక్కడవు. నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నావు. ఒకే రక్షకుడు, ఒకే స్వస్థపరచువాడవు. ప్రభువా, ఇక్కడ పాపులుండవచ్చును. కొద్దిసేపటి క్రితము నిన్ను చూడాలని ఎందరూ కోరుచున్నారన్నప్పుడు 20 లేక 30 హస్తాలు పైకెత్తారు. కొంచెం సేపటి క్రితము వారిని నా ఆఖరి గుర్తింపుగా ఉంచాను. అది కుమారుడు ప్రకాశించు వరకు వేచియుండుడి. తరువాత మీరెక్కడి ఉన్నారో మీరు చూతురు. తబ్బిబులు కావద్దు, సంఘం నుండి పారిపోవద్దు, ఇక్కడిక కూర్చుంటానికి అదెంతో విడిగా ఉన్నది అని చెప్పవద్దు. అయితే మేము కొద్దిసేపు వేచి చూద్దాం. మనము కొద్దిసేపు వేచి చూద్దాం. కుమారుడు ప్రకాశించుడు కాక, వెలుగు పైకొచ్చును కాక. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమి చేసిండనో అవి జరిగించుటకు ఆయన రంగం మీదకి వచ్చును కాక. అప్పుడు మేము ఏ మార్గమున వెళ్ళవలనో చూచెదము. తండ్రి, అనుగ్రహము చూపండి. ఇది మేము యేసు నామమున ఆయన మహిమకై అనుగుచున్నాము. ఆమేన్. వేడిగా ఉందని నాకు తెలుసు. మరెక్కువ సమయం తీసుకోవద్దు. ఆ వివరణలన్నీ సత్యమేని ఎంతమంది నమ్ముతున్నారు? మార్చుకున్న మార్గం మరొకటి లేదు, ఇంకో మార్గం లేదు. అవి నిజమేనని నీవెలా చెప్పగలవు? ఒక సంస్థాపకముగా ఒక స్థాపక సంఘమును నిషేధించాను లేక గద్దించాను. బిషప్పులు మొదలైన వారి సిద్ధాంతాల మీద కట్టబడిన పునాదిని నేను నిషేధిస్తున్నాను. అది పైకి భక్తి కలిగిన వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఎందుకనగా వారు దైవిక స్వస్థతను నమ్మరు, వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మను నమ్మరు, సంపూర్ణ సువార్త సిద్ధాంతములను వారు నమ్మరు. వారి సంఘ శాఖ పెంతెకోస్తు వారు ఎంతో దూరంగా వెళ్లిపోతున్నారు. అవునది నిజం. నజరీన్లు, పిలిగ్రిమ్ హోలినిస్ వారు దాటుతున్నారు. ఎందుకంటే మనుష్య సిద్ధాంతాలను, అంజూరపు ఆకు మతాన్ని అంగీకరించుటకు ఆరంభించారు. మనుష్యుడు విహారము చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళగలం? వెళ్లిపోయిన వారి వలె 70 మంది వలె మీరు వెళ్లాలని ఉన్నారా? లేక ఈ రాత్రి పేతురు వలె ఉండి, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదము? నిత్యమైన వెలుగు వాక్యము నీవే కలిగి ఉన్నావని మేము చూచి ఉన్నాము. అది కలిగి ఉన్నవాడు నీవు మాత్రమే. నీ యొక్క ఆత్మను ఆయన చేతుల్లో ఉంచుకున్నది యేసు మాత్రమే. నీ సంఘము నీకు సహాయం చేయలేదు, క్రీస్తు నీకు సహాయం చేస్తాడు. మరణమైన తర్వాత ఏదైనా సాధించగలిగిన పునాది నీవెక్కడ చూడగలవు? మరణమైన తర్వాత సంఘము నీకై ఏమి చేయగలదు? వైద్యునికి లాభము లేదని నీతో అనగా సంఘము నీకేమి చేయగలదు? ఔషధ విజ్ఞానము నీవిక లాభము లేదని అంటే ఎవరైనా నీకేమి చేయగలరు? క్యాన్సర్ నిన్ను తినివేసినప్పుడు ఏమీ చేయలేదు, ఏమీ లేదు. అయితే పునాది ఒకటి ఉన్నది, ఒకరున్నారు, ఒక మార్గం ఒకటి ఉన్నది, ఒక వెలుగు ఒకటి ఉన్నది, దేవుడు ఒకడున్నాడు, స్వస్థపరచువాడు ఒకరున్నారు, రక్షకుడు ఒకరున్నాడు, మహిమ పరచబడిన వాడు ఒకరు ఉన్నారు. ఆయన ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేయుదునని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన చెప్పి ఉన్నాడు, నా నామమున ఎక్కడ 2-3 కూడియుందురో వారి మధ్య నేను ఉంటానని, నేను చేయు కార్యములు వారు చేయుదురు అని ఆయన చెప్పి ఉన్నాడు. కొంచెము కాలమైన తర్వాత లోకము, అది కేవలము సంఘమునకు, వారు బయట వారికి నన్నెన్నడూ చూడరు. ఆయనను మీరు నన్ను చూతురు. ఎలాగనగా నేను వ్యాకరణ పాఠశాలకు వెళ్ళని ఎవరికైనా తెలుసు. నేను అనేది వ్యక్తిగత సర్వనామము అని. అవునా? నేను మీలోను మీతోను యుగ పర్యంతరము ఉందును. నేను చేసిన కార్యములు మీరును చేయుదురు. ఆయన చేసిన కార్యములేంటి? తండ్రి ఆయనకు చూయించినవి. ఆ కారణము చేతనే నా యొక్క చివరి వివరణలో వేచియుండు అని నేను చెప్పాను. నేను మీకు వ్యర్థముగా బోధించకూడదు. యేసు ఏమి చేయనని బైబిల్ చెప్పినదో, లేఖనము ఏమి చెప్పినదో, నేనేది నిర్వచించానో లేక చెప్పినానో అది చేయకపోతే, అలాగైతే నేను మీకు పొరపాటు చెప్పాను. అలాగైతే బైబిల్ తప్పవుతున్నది. అలాగైతే సత్యమన్నది యగు మహమ్మద్ భక్తిని, బౌద్ధ మతమును
మనం వెళ్లి చూద్దాం. నీవు ఆరంభం చేయకముందే సహోదరుడా, నన్ను ఇప్పుడే చెప్పనివు. ఒకే ఒక మార్గం ఉన్నది, ఒకే ఒక సత్యం ఉన్నది, ఉనికి కలిగినటువంటి ఒకే ఒక మతం ఉన్నది. అది వారి వ్యవస్థాపకుడు మృతుల నుండి లేచి నిరంతరము జీవించుచున్న రుజువు చేయగలిగినది. ఆమేన్. అదే జీవము కలిగిన దేవుని సంఘము. వారు మెథడిస్టులుగా, బాప్టిస్టులుగా, ప్రెస్బిటరియన్లుగా, ఇంకా ఏవేవో నాజరీన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు, పెంతెకోస్తులు, దేవుని రాజ్యంలో జన్మించిన ప్రతి ఒక్కరు అనగా యేసుక్రీస్తును స్వీకరించిన వారు ఆ యొక్క పునాది మీద కట్టబడి ఉన్నారు. వారు ఎన్నడూ గతించరు. ఆ నిత్య నిరీక్షణలో విశ్రాంతి పొందుతారు. నీ సమాధి పెట్టి మీద మట్టిని వారు విసిరినప్పుడు ఇప్పటి నుండి ఒక వారములోగా ఒక కొంచెమైనను అది నిన్ను గబురా చేయలేదు. నీవు కేవలము ఈ భవనములో నుండి ఇంకొక భవనములోనికి వెళుతున్నావు అంతే. కడవరి దినాన అది నేను తిరిగి లేపుతుంది. మార్చు స్థానము ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. నా నిండు హృదయముతో, నా నిండైన బలముతో నేను ఆయన వైపు తిరుగుతాను. నాకు 5 లక్షల మంది ఉండినట్లయితే బొంబాయి లో మేము చేసినట్లుగా నేనుంటాను. ఇక్కడ ఆ చిన్న ఆలయంలో ఈ రాత్రి 150 మంది లేక అంతమంది సుమారు ఉన్నారేమో, అంతమంది కాదేమో. అదే విధముగా నాకు నేను ఆయనపై విశ్రాంతి పొందుటకు ఈ రాత్రిలో ఒక విధముగా ఆయనకు ఆయనే బయలుపరచుకోవటానికి అది ఇక్కడున్నాడని మీకు గ్రహింపు కలుగు చేస్తుంది. ప్రార్థనా కార్డులు ఏవైనా మీరు ఇచ్చున్నారా? మంచిది. ఎన్ని ఇచ్చారని మీరు చెప్పారు? సహోదరుడు, నిజంగా ఈ రాత్రి నేను ఎదురు చూస్తున్నాను. అయితే ఎంతో వేడిగా ఉన్నది. ఇక్కడ ప్రజలు త్రొక్కిసలాడుతూ నిండిపోయారు. అయితే అది అదేనని నేను అనుకుంటున్నాను. ప్రప్రదంగా నేను చేసినట్లు నేను వెళ్లి నా భార్యను తీసుకుని రావాలనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారో చూచుటకు నిన్ను ఇంట్లో నేను చూస్తున్నాను. నేను ఇప్పుడే వెనుకకు రావాలనుకుంటున్నాను. చూశారా? రండి, తిరిగి రండి, వెనుకకు రండి. వేడిగా ఉన్నది. కొద్దిమంది మాత్రమే, తరువాత బహుశా మరికొద్ది మంది మాత్రమే ఉంటారేమో ప్రార్థన చేయవలసిన వారు. మనకై గంభీరమైనది ప్రభు చేయాలని నేను చెప్పట్లేదు. బహుశా ఆయన చేయవచ్చును, ఆయన చేయకపోవచ్చును, నాకు తెలియదు. ఏంటి? 1 నుండి మీరు ఆరంభించారా? 1 మంచిది. ప్రార్థనా కార్డు సంఖ్య 1 ఎవరి వద్దున్నది? మీ చేయి ఎత్తుతారా? ప్రార్థనా కార్డు సంఖ్య 1 కలిగిన వారు. అది నిజమేనని నేను నిశ్చయమా? సంఖ్య 1. ఓ క్షమించండి. మంచిది అమ్మా, నీవిడ్రా. సంఖ్య 2. సంఖ్య 2 ఎవరు? ప్రార్థనా కార్డు సంఖ్య 2. మీ చేయి ఎత్తుతారా? చిన్నమ్మాయి. ఓ క్షమించు. ప్రార్థనా కార్డు సంఖ్య 2. నీ చేయి పైకెత్తుతావా? మంచిది. ప్రార్థనా కార్డు సంఖ్య 2 ఇక్కడ లేరని నీ అర్థమా? స్త్రీ. మంచిది అమ్మా, నేరుగా ఇక్కడికి రా. నేరుగా ఇక్కడికి. సంఖ్య 3 త్వరగా చూడు. బహుశా అది ఒకరు చెవిటివారై ఉంటారు, ఒకరు పైకి లేవలేక ఉన్నారు. సంఖ్య 3 దయచేసి నీ చేయి పైకెత్తు. ప్రార్థనా కార్డు సంఖ్య 3. మంచిదండి. ఏ మనుషుడు? నాకు తెలుసు. మంచిది. సంఖ్య 4 నీ చేయి పైకెత్తు. ప్రార్థనా కార్డు సంఖ్య 4 దయచేసి సంఖ్య 4 ఒకరి వద్ద ఉన్నది. ఇక్కడ స్త్రీ. ఆ స్త్రీ నాకు తెలుసని అనుకుంటున్నాను. నేను పొరపట్లేదు కదా అనుకుంటున్నాను. వరుస లేక సంఖ్య 4. సంఖ్య 5 ఇంకా వెనుక. మంచిది. సంఖ్య 6 ప్రార్థనా కార్డు సంఖ్య 6. మంచిది. సంఖ్య 7 ప్రార్థనా కార్డు 7. ఆ పెద్ద ఆయన వస్తున్నాడు. సంఖ్య 8 బిల్లి, నీ వెళ్లిపోయి సరిచేస్తావా వారిని? కనుక నీకు మరొకరికి నిలబడటానికి స్థలము కావాలి. సంఖ్య 9 ప్రార్థనా కార్డు సంఖ్య 9 ఎవరి యొద్ద ఉన్నది? ఇక్కడున్న స్త్రీ యొద్ద. మంచిది. 8 సరే. సంఖ్య 9 ప్రార్థనా కార్డు సంఖ్య 9 ఎవరి వద్ద ఉన్నది? చూడండి, బహుశా ఒకరు చెవిటి వారు కావచ్చును. సంఖ్య 9. సంఖ్య 9 బయటికి వెళ్లారా? ఎవరి చేతిలో ప్రార్థనా కార్డు ఉన్నదో చూచుకోండి. బహుశా ఒకరు నిలబడలేకపోవచ్చును. ప్రార్థనా కార్డు సంఖ్య 9 ఎవరిని మేము వదులుకోదలుచుకోలేదు. ఇక్కడ ఉన్న స్త్రీ యొక్క సంఖ్య 9. చూడు, కాదు కాదు, అది అక్కడ సంఖ్య 9. నీ సంఖ్య పిలువబడకపోతే నీవు రాలేవు. నీ ఇష్టం. సంఖ్య 9. ఈ స్త్రీ నాకు తెలుసును. మిస్సెస్ ఫోర్డ్, నీ యొద్ద ప్రార్థన కార్డు సంఖ్య 9 ఉన్నదా? ఒకరు చూడండి. బహుశా ఆమెకు వినబడకపోవచ్చును. జీన్, నీవు క్రిందకి పోయి దాని గురించి చూస్తావా? సోదర్ ఫ్రెడ్, ఒక నిమిషం ఇక్కడికి వచ్చి బిల్లికి సహాయం చేస్తావా? మంచిది. సంఖ్య 10 ఎవరు? సంఖ్య 10. సంఖ్య 9. సంఖ్య 10 ప్రతి ఒక్కరు ఎక్కడా? మంచిది. వీటితో మనం ఆరంభం చేద్దాము, తర్వాత ఇవి తీసుకుందాం. మంచిది.
ప్రార్థన వరుసలో ఉన్న ఎంతమందికి నేను తెలుసును? నీవు నేను ఎరుగుదువు, అతనికి నేను తెలుసు. సరే, అక్కడ సభలో ఉన్న వారిలో నన్ను ఎరుగని వారు ఎంతమంది ఉన్నారు? మీలోనున్న పొరపాటు ఏంటో నాకు తెలియదని మీకు తెలుసును. అయినప్పటికీ మీరు జబ్బుతో ఉన్నారా? మీ చేయి పైకెత్తండి. సరే సరే, ఎవరైతే నన్ను ఎరుగుదురో నేను మిమ్మల్ని ఎరుగను. నేనిది మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఆ స్త్రీ చేసినట్లు చేయాలని, ఇటు మీరు చూడాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ప్రార్థన వరుస మనకున్నప్పుడు, ఇప్పుడు చూడండి, వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. ఎవరు కుంటివారు ఉన్నట్లయితే నేను చూచట్లేదు. అయితే మీరు రోగులుగా ఉన్నారు. ఇప్పుడు వారికి స్వస్థత అవసరమైతే వారిని స్వస్థపరిచేవారు ఒకరు ఉన్నారు. అది యేసుక్రీస్తు, ఒక మనుష్యుడు. ఆయన ఎలాగూ చేయగలడు? అది ఆయన ఏ విధముగా చేయను? ఎలాగనగా ఆయనది చేశాడని నీవు నమ్ముతున్నావు కాబట్టి, అది ఆయన చేయని నీవు నమ్ముతున్నావు. ఆయన జీవించినట్లయితే, అలాగైతే ఆయన ఇంకా స్వస్థపరచువాడు. అవును, నిజమా? మీ చేతులు పైకెత్తండి. ఆయన ఇంకా జీవించున్నట్లయితే ఆయన ఇంకా స్వస్థపరచువాడే. మంచిది. ఆ తర్వాత ఈ రాత్రిలో ఆయన జీవించుచున్నాడని ఆయన నీ ఎడ్ల రుజువుపరుచుకున్నట్లయితే, ఆయనకు ఆయనే రుజువు చేసుకున్నట్లయితే, ఆయన శరీరమును ఇక్కడ ఉండలేడు. ఆయన శరీరముతో ఇక్కడ ఉండలేడు. ఎందుకనగా ఆయన శరీరము దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నది. ఎంతమందిగా తెలుసు? ఇది తెలుసుకో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ తిరిగి ఇక్కడే ఉంది. అది అప్పుడు ఆయనలో ఉన్నప్పుడు ఏ కార్యాలు చేసినదో తిరిగి ఇక్కడ ఇప్పుడు అవే చేయుచున్నది. ఆయన చెప్పినవేవు. సరే, ఆయన చేసినవి మనలో ఉండి అవే కార్యములు చేసినట్లయితే, ఇప్పుడు ప్రార్థనా కార్డులు లేనివారు, నన్ను ఎరుగనివారు, మీ చేయి పైకెత్తండి. ఈ వైపు చూచి ఇలా చెప్పండి, ప్రభువా, ఇక్కడ నీ ఉన్నావని నేను నమ్ముతున్నాను. నీ వస్త్రపు చెంగును ముట్టడానికి కోరుతున్నాను. ఎందుకనగా నీవు ఇప్పుడే ఉన్నావని, నా బలహీనతల వలన తాకబడిన ప్రధాన యాజకుడివని బైబిల్ తెలియజేస్తున్నది. నేను రోగిగా ఉన్నాను, నాకు ప్రార్థన కావాలి. నేను నీ వస్త్రపు చెంగును తాకాలని అనుకుంటున్నాను. తరువాత నీవు సహోదరు బ్రహ్మాం ద్వారా మాట్లాడి ఏమి చేయవలెనో తెలియచేయము. అది చేయి. ఆయన ఇక్కడున్నాడో లేదో తెలుసుకో. ప్రార్థన వరుసలో ఎవరు మొట్టమొదట? మంచిది, ఇక్కడ కూర్చున్న ఈ స్త్రీ. మంచిది మంచిది. మొదట నీవు నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు. మనము ఒకరము తెలియని వారం. సరే, ఇప్పుడు నేను ఎరిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆమెను గురించి నాకేమీ తెలియదు. నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. ఆమె నాకు ఎరికైన వారు కాదు. బైబిల్లో ఎలాగున్నారో అలా చిత్రపటంగా మనం ఇక్కడ ఉన్నాము. యోహాను 4 వలె మీరు చదవాలనుకుంటే చదవచ్చు. ఇక్కడ ఒక పురుషుడు, స్త్రీ కలుసుకున్నారు. యేసు ఆ స్త్రీని బావి వద్ద కలుసుకున్నాడు. ఆయన ఆమెను ఏనాడు చూడలేదు. ఆమె ఆయనను క్రితము చూడలేదు. కనుక ఆయన అడిగాడు, స్త్రీ, నాకు దాహమునకిమ్ము. ఆయన చేయుచున్నదేంటి? ఆమె ఆత్మను సంధిస్తున్నాడు. ఆమె అన్నది, యూదులు సమరీయులను అడుగుట అది సబబు కాదు, మనకు ఏ సంబంధాలు లేవు. ఆయన అడిగాడు, నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా, నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది. అది సరియే, నీకు 5 ఉన్నారు. ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీవాడు కాదు. ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఒక సమరిలోగా మేమెరుగుదము. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఇవి మాకు చెప్పునని మేమెరుగుదము. అయితే నీవు ఎవరు? నీతో మాట్లాడుచున్న ఆయన్ను నేనే. ఆమె పరిగెత్తుకుని పోయి, నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడునని పట్టణానికంతా తెలియచెప్పినది. లేక ఇంకా ఆమెను గుచ్చి కొంత, ఈయన మెస్సయ్య కాడా అని అన్నది. ఆ దినమందు అది మెస్సయ్య యొక్క సూచన అయినట్లయితే, ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నట్లయితే, అప్పుడు ఉన్నట్లుగా ఈ దినంలో కూడా అది ఉండదా? ఆయన అదే విషయాన్ని చేయడా? ఈ భవనములో మీలో ఎంతమంది పాపి కాని కాకపోని ఆయన అదే విషయంలో చేస్తే మీలో ఎంతమంది నమ్ముతారు? మీ చేతులు చూయించండి. ఇప్పుడు ఇక్కడ నా చేయి ఉన్నది. నేను ఎరిగినంత వరకు నా బ్రతుకులో ఈ స్త్రీ నేనెన్నడూ చూడలేదు. యేసు మీకు ధన్యవాదములు అని చెప్తూ ఆమె ఇక్కడ నిలబడి ఉన్నది. ఒకవేళ ఆమె క్రైస్తవురాలు కావచ్చును, కాకపోవచ్చును. యేసు నీకు వందనాలు అని చెప్పు అనేక మంది ప్రజలున్నారు. యేసుని గురించి వారికి ఏమి తెలియదు. చూశారా? ఆయన చెప్పాడు, ఆ దినమందు అనేకులు నా ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్పుదురు, నేనెన్నడూ మిమ్మల్ని ఎరుగను అని ఆయన చెప్పినాడని ఆయన చెప్పాడు. యేసు నిన్న నేడు యుగాలు ఒకటే రీతిగా ఉండి ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నట్లయితే, నేను ఆయన ఎదుట తగ్గించుకున్నట్లయితే, నేను ఆయనకు అప్పగించుకుంటానికి యేసు ద్వారా ఆయన చేసినట్లుగా నా ద్వారా దేవుడు చేయును. బావి యొద్ద స్త్రీ విషయంలో ఆయన చేసినట్లుగా చేయును.
అవునది నిజమా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. మనం ఇరువురము ఒకరినొకరు ఎన్నడూ చూచుకొనని వారము. అది మిమ్మల్ని నమ్మునట్లుగా చేస్తుందా? అది నీ విశ్వాసాన్ని బలపరుస్తుందా? అలాగైతే ఆయన ఇక్కడ ఉన్నట్లయితే, ఆయన సజీవుడిగా ఉన్నట్లయితే, అలాగైతే ఆయన ఇంకా మీ రక్షకుడు, నీ రక్షకుడు, ఇంకా నిన్ను స్వస్థపరచువాడు. అవునది నిజం. ఇప్పుడు చూడండి, ఆయన అవునో కాదో. దేవా, ఇది ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నది, మిగతా అది నీకు సంబంధించినది. ఎందుకనగా మనుష్యుడు ఇవి చేయలేడని మాకు తెలియను కనుక. తండ్రి, దయచేసి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రజల నిమిత్తము సువార్త మహిమ కొరకై తండ్రి, ఈ రాత్రి అవి జరుగును కాక. నీవు ఇంకా ఆ యేసువే అని ప్రజలు చూచినట్లు, నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా నీవున్నావని ప్రజలు చూచినట్లుగా అది జరుగును కాక. ఇప్పుడు కొందరు హృదయాల్లో ఒకవేళ ఉన్నటువంటి చీకటి ఎరుగకనే ఊహించు తిరుగుతూ ఉన్నది. నీవు ఇప్పుడే వచ్చి వెలుగును వెలిగించి చేయనట్లయితే, వెలుగును వెలిగిస్తే ఆ తరువాత వారు ఆ మార్గమును చూచుదురు కాక, నీలోకి కదలి వచ్చదురు కాక. వారు వ్యాధితో ఉన్నారు, వారు స్వస్థత పొందుదురు కాక. వారు నశించిన వారినట్లయితే వారు రక్షించబడుదురు కాక. కుమారుడు ఉదయించినప్పుడు అక్కడ ఆ తీరమునకు మార్గమును మేము చూచెదము. ప్రభువా, అది అనుగ్రహము చూపండి. ఆరోగ్యము కలుగు చేయు ఆయన రెక్కలతో నీతి సూర్యుడు ఉదయించును కాక. ఆయన తన గంభీరమైన ఉనికిని ఈ స్థలంపై చాచును కాక. తండ్రి, దయచేయము. యేసుక్రీస్తు నామమున దేవుని మహిమ కొరకై అడుగుతున్నాము. ఆమేన్. మీరు భక్తిపూర్వకంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇది ఆడుకునే సంఘము కాదు. ఈ చిన్నదైన భవనములోనికి బతుచున్న సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధి యొక్క పిలుపు ఇది. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడి ఉన్నానో మీరు చూస్తున్నారా? ఇక్కడ 150 మంది ఉన్నారు. నేను దీన్ని 10,000 మంది ఎదుట, 100,000 మంది ఎదుట, ఒక్కసారిగా 500 10,000 మంది ఎదుట నేను చెప్పిన్నాను. ఒక్క నాస్తికులు, అవిశ్వాసులు, నమ్మకం లేనివారు, కాములను ఆడించువారు, అలాంటి వారి మధ్య ఆయన అపజయమొందలేదు. ఆయన బైబిల్లోని దేవుడని ఆయన రుజువు చేసుకోవాల్సి ఉన్నది. లేదా బైబిల్ యొక్క దేవుడు ఆయన కాదు. ఆయన బైబిల్ యొక్క దేవుడు అయినట్లయితే ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఇక్కడ ఆమె ఎందుకున్నదో ఆమెకు ఆయన చెప్పగలిగినట్లయితే నేను ఆమెను చూడలేదు, లేదా నాకు తెలియని ఒక దానిని ఆమె ఎరిగినది నేను చెప్పగలిగితే, బావి యొద్ద ఆయన చెప్పినట్లు ఆమె ఎరిగిన ఒకటి ఆమెకు ఆయన వివరించగలిగితే, చివరికి ఆమె ఎవరో నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. అలాగైతే జీవితంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనము నిలబడి ఉన్నాము. పొగ మంచు అంతా నీ యొద్ద నుండే పోయే వరకు అది నిన్ను కదలింపు చేయడు. ఆయన అనుగ్రహించును కాక. అది నా ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చెట్టు కొరకై ఉన్నటువంటి స్త్రీ మీలో అందరూ ఇప్పుడు నమ్మాలని నేను కోరుతున్నాను. ఆమెకు ఆత్మను సంధించు కొరకై బావి యొద్ద స్త్రీతో మన ప్రభు చెప్పినట్లుగా ఒక క్షణం ఆమెతో మాట్లాడుతాను. క్రితం మనమెన్నడూ కలుసుకోలేదు. ఆయనను ప్రభువుకు నీవు తెలుసు, నేను తెలియను. నీవు ఎందుకొరకై ఇక్కడికి వచ్చున్నావో, నీవు ఎరిగిన ఒక దాన్ని గురించి ఏమి అడగబోతున్నావో ఆయన నాకు చెప్పినట్లయితే, నిన్ను గురించి నాకు ఏమీ తెలియదు. ఆయన నిన్ను ఇక్కడికి పంపినట్లయితే, ఇక్కడికి తీసుకుని వచ్చినట్లయితే ఆయన నీకు వివరించుటకు, లేదా ఆయన నా ద్వారా మాట్లాడగలడు. ఈ వేదిక యొద్దకు నీవెందుకు వచ్చావో నాకు చెప్పును. అది నేను నమ్మునట్లుగా చేస్తున్నది. అది నేను నమ్మునట్లుగా చేయునా, అది నీవు నమ్ముటకు దోహదపడుతుంది. నేను ఇప్పుడు చూస్తున్నాను, సభలోని వారు నమ్ముతారని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక దాని కొరకు సంసిద్ధంగా ఉన్నాము. దేవుడు ఇంకా దేవుడై ఉన్నట్లయితే అలాంటి దానినే యేసుక్రీస్తు చేసి ఉన్నాడు. ఈ స్త్రీ ఇప్పుడు చూడగలుగుతున్నాము. తన యొక్క కండ్ల కొరకు ఆమె ప్రార్థన కోరుతున్నది. ఆమె కళ్ళలో ఒక జబ్బు ఉన్నది. అది ఒక ఊహించినది కాదు, అది వాస్తవం. ఆమె కన్ను దృష్టి కృషించిపోతున్నది. ఆమె తన కన్నుల కొరకై ప్రార్థన చేయాలని కోరుతున్నది. అది నిజం, అది సత్యమై ఉన్నట్లయితే సహోదరి, చేతి రుమాలు వారి వైపు ఊపు. నా జీవితంలో క్రితం నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. అది చేసింది ఏంటి? ఆమె మంచి వ్యక్తిగా అగుపిస్తున్నది. నేనది ఊహించానని అనుకుంటున్నారా? మంచిది, మనం చూద్దాం. ఇక్కడ నుండి ఆ అనుమానమంతా ఈ మందిరంలో నుండి తీసివేయబడిన కాక. సహోదరి రెడల్, యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడన్నది బోధ చేసినట్లయితే ఈ వేదిక ద్వారా అది రుజువు చేయబడి కాక. తద్వారా యేసుక్రీస్తు మహిమను రుజువు చేసి అలాగవునుగా కని రుజువు చేయడు కాక. అవును, ఆమె కళ్ళు చెడిపోతున్నవి. అది ఆమె కన్నులలో వాత. ఇంకో విషయం, ఆమెకు మరొక జబ్బు ఉన్నది. ఒక విధమైన శస్త్రచికిత్స ఆమెకు చేయబడినది.
అది పెద్ద పుండు మచ్చ ధాతువైపోయినది. ఆమె ఈ నగరానికి చెందినది కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించినది కాదు. ఆమె కెంటకీకి చెందినది. అవును, ఆమెకు కుమార్తె ఉన్నది. ఆమె ప్రార్థన కోరుతున్నది. ఒక ఆడపిల్ల 8 లేక 10 సంవత్సరాల వయస్కురాలు ఆ కుమార్తెకై ప్రార్థన కోరుతున్నది. ఎందుకంటే ఆ కుమార్తె శస్త్రచికిత్సకు వెళ్ళనై ఉన్నది. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అది నిజమో కాదో చూద్దాం. అమ్మా, అది నిజమేనా? అది నిజమైతే తిరిగి చేతిరుమాలు ప్రజల వైపు ఊపు, చేతిరుమాలు ప్రజల వైపు ఊపు. ఆమె చిన్న అమ్మాయి. మంచిది. నీ పేరేదే దేవుడు నాకు చెప్పగలరని నీవు నమ్ముతున్నావా? ఇక మరొకటి కూడా నేను చూస్తున్నాను. ఇక్కడ నీ ప్రక్కన ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. అది నీ భర్త. అతను ఇక్కడే వెనుక కూర్చుని ఉన్నాడు. అవును, అతనికి కూడా స్వస్థత కావలసి ఉన్నది. అతడు వాత రోగంతో ఉన్నాడు. అవునది నిజం. నీ యొక్క పేరు క్యాంపర్. అవునా? నీవు కెంటకీకి సంబంధించిన దానవు. కెంటకీకి తిరిగి వెళ్ళు. చేతి రుమాలు తీసుకుని అది నీ బిడ్డ మీద పెట్టు. నిండు హృదయంతో నమ్ము. శస్త్రచికిత్స అవసరం లేదు. ఆమేన్. నీ నిండు హృదయంతో నీవు నమ్ము. అది సాక్షాత్తు స్త్రీ గ్రంథ నిలయం అయిపోయినది. నా చేతులు నేను పట్టుకున్నాను. నా జీవితంలో క్రితం నేను అన్నడు ఆమెను చూడలేదు. అవును, అతను ఏమి ముట్టుకున్నాడు చూడు. అతను ఏమి చేశాడు? అతడు ఆ ప్రధాన యాజకుని ముట్టాడు. మన రోగములు వహించిన ఒకరిని అతను ముట్టుకున్నాడు. ఆమేన్. స్వస్థత అనేది దేవుని స్వంత సాక్ష్యము, ఆయన స్వంత మహిమ కొరకు. మంచిది. నీవు నాకంటే బలవంతుడవని అనుకుంటున్నాను. నీవు నాకు తెలియదని నేను నమ్ముతున్నాను. నీవెవరో దేవునికి తెలుసు. నీ జబ్బు ఏదో, నీకు అవసరం ఏదో దేవుడు నాకు తెలియచేసినట్లయితే, అది వ్యాధైనా, కుటుంబ విషయమైనా, లేక మరేదైనా, అమ్మా, నీ యొక్క నిండు హృదయంతో నీవు నమ్ముతావా? నాకు తెలియని మరొకరు ఇక్కడ ఒక సహోదరి ఉన్నది. ఆమె నాకు తెలియదు. మేము ఒకరికొకరు సంపూర్తిగా పరాయి వారము. జీవితంలో ఇదే మొట్టమొదట మేము కలుసుకున్న సమయం. అయితే పరిశుద్ధాత్మ వచ్చినట్లయితే సన్నిధి వచ్చి ఈ స్త్రీని గుచ్చి ఒకటి చెబితే, ఇప్పుడు ఆమెను స్వస్థపరచుట నేను దాన్ని చేయలేను. దేవుడు ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు ఆయన చేశాడు. ఆమె పాప, నేను ఆమెను రక్షించలేను. ఎందుకనగా యేసు ఆమె పాపాలను నుండి ఆమెను రక్షించలేను. ఎందుకనగా యేసు దాన్ని చేశాడు. అది ఎప్పుడూ సంపూర్తి చేయబడినది. అయితే ఆయన తన ఉనికి సన్నిధితో ఆయన ఇంకా సజీవుడని చూయించుటకు వచ్చును. మనం నమ్మితే ఆయన కార్యములు ఇంకా నిజం, మనకై నిజము చేడు కొరకై. నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే. ఇప్పుడే నీవు నమ్మినట్లయితే దేవుని యందు విశ్వాసముంచును, అపనమ్మకపడవద్దు. ఇప్పుడు ఒకరు మంచిగా ఉన్నట్లు భావిస్తున్నారు అంతే. నిన్నటి రోజు నేను కెంటకీ రాష్ట్రం గుండా వెళుచున్నాను. చెట్ల పొదల్లోండి ఒక మనిషి అరుచుకుంటూ వచ్చి నేను చూచాను. ఏం జరిగింది అతనికి అని నేను అడిగాను. అతను బాగా త్రాగి మంచిగా ఉన్నాడు అన్నారు. అలాగే ఈ మనిషి అయితే అతడు వేరేది పానము చేశాడు, ఆనంద అనుభవాన్ని త్రాగాడు. అవును, మద్యముతో మత్తులు కాక ఆత్మ పునులై ఉండుడి బైబిల్ చెప్తున్నది. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఒక తెలియని వ్యక్తి ఉంటున్నది. ఆమెను గురించి ఒకటి దేవుడు ఆమెకు చెప్పినట్లయితే, నాకు తెలియనిది ఆమెకు తెలిసినది. అది సత్యమో కాదో ఆమె సాక్షిగా ఉండును కాక. అవునది నిజం. అవునమ్మా, దేవుడిది చేస్తే ఆమెకు సహాయపడుతుంది. సహోదరి, నిన్ను స్వస్థపరిచే విషయంలో నేను దాన్ని చేయగలిగితే అది చేస్తాను. అయితే నేను అది చేయలేను. నేను కేవలం మానవుడును. అయితే ప్రార్థన కూడిన స్త్రీ ఉన్నది. ఆమె పిత్తాశయములో గౌరోజనమున్నది. అవునది నిజం. ఆమెకింకా మధుమేహము ఉన్నది. అందుకై నువ్వు ప్రార్థన కోరుచున్నావు. అవును కదమ్మా? అది నిజమైతే ప్రజల చుచుడు కొరకై నీ చేయిని పైకెత్తు. నీవెవరైనది దేవుడు నాకు తెలపగలనని నీవు నమ్ముతున్నావా? అది నీకు సహాయపడుతుందా? అలాగైతే మిస్టర్ జాన్సన్, నీవు తిరిగి వెళ్లిపోయి నీ స్థలంలో కూర్చో. నీవు నమ్మితే స్వస్థత పొందుకో ప్రభువు యేసు నామములో. నీవు నమ్మకపోతే తప్పు ఏదో నాకు తెలియదు. ఏదో ఒక తప్పున్నది. నీవు చూచట్లేదా? కుమారుని యొక్క వెలుగు ప్రకాశిస్తున్నది. అలాంటిదే యేసుక్రీస్తు చేసినది. ఏ పురుషుడు నాకు తెలుసును. అతని యొక్క అత్త ఇక్కడనే ఉన్నది. అతని భార్య కూడా నాకు తెలుసు.
ఎంతో కాలం నుండి నేను అతన్ని చూడలేదు. అతని పేరు జామ్స్ మోరిస్. అయితే అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడో తెలియదు. ఎంతో కాలం నుండి జిమ్ ను చూడలేదు. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి నన్ను అతను ఎరుగును. అయితే జిమ్, ఇక్కడ నీవెందుకున్నావో ప్రభు నాకు చెప్పగలిగితే అది నీవు నమ్ముతావా? నీవు నమ్మినట్లుగా నీవు అడిగినది నీవు పొందుకుంటావు. కుమారుని కొరకు నీవిక్కడ ఉన్నావు. అది మానసిక స్థితి. అతడు స్వస్థత పొందునని నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, నమ్ము. నీ యొక్క నిండు హృదయముతో నీవు నమ్మిక మాత్రముంచు. ఈ స్త్రీ నాకు తెలుసును. ఈమె నా యొక్క ప్రియమైన స్నేహితుని భార్య. ఆమె పేరు హిమ్మెల్హెబర్. కొద్ది కాలం క్రితం ఇక్కడే ఒక దుకాణ కొట్టు యొద్ద నేను నిన్ను చూశాను. నీలో ఉన్న పొరపాటేంటో నాకు భావం తెలియదు. నీవు నాకు తెలుసు, నీ భర్త నాకు తెలుసు. నీ భర్త నేను కలిసి పెరిగాము చిన్నతనములు. అతడు లేఖన కళను చదివానుకుంటాను. లేఖన కళ నైపుణ్యము అతడు ఎరుగును. అవును, నీలో ఉన్న తప్పేంటో ఇప్పుడే తెలుసుకున్నాను. ప్రభు నాకు బయలుపరిచినట్లయితేనే. మిస్సెస్ హిమ్మెల్బర్ గిల్బర్ట్ నిమిత్తము నేను తరచుగా వెళ్ళు అతని సహోదరు నిమిత్తము నేను నిన్ను స్వస్థపరచగలిగినట్లయితే నేను దాన్ని చేస్తాను. అయితే నేను దానిని చేయలేను. అయితే నీవిప్పుడు నమ్మినట్లయితే ఆయన చేయను. ఆయన నీకు తెలియజేసినట్లయితే, ఎందుకంటే పేరుతో నీవు నాకు తెలుసును. ఎంతో కాలం నుండి నీవు నాకు తెలుసు. అయితే నీలో ఉన్న లోటు ఏంటో, నీలో ఉన్న బాధ ఏదో నాకు తెలియదు. నీలో తప్పు ఏదో దేవుడు నాకు చెప్పగలిగితే నీ స్వస్థత కొరకై నీవు ఆయన నమ్ముతావా? కీళ్లవాతపు జబ్బు నీకున్నది. ఉదయం నీవు పడక నుండి లేచుటకు ప్రయత్నిస్తగా నీవు కదలలేవు. నీవు పుట్టుకుపోయినట్లుగా నేను చూస్తున్నాను. నీవు పట్టుకుని పోయినట్టుగా నేను చూస్తున్నాను. అది ఖచ్చితంగా నిజం. అవును, తిరిగి ఇంటికి వెళ్ళు. నీ స్వస్థతను స్వీకరించు. మిసెస్ హెమెల్బర్, ప్రభువైన దేవుడు నిన్ను స్వస్థపరచును. నీ నిన్ను హృదయముతో నమ్ము. ప్రభు నిన్ను దీవించును. మీ నిన్ను హృదయముతో మీరు నమ్ముతున్నారా? దేవుని విశ్వాసముంచుడి. మంచిది. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఇటు చూడు సహోదరి, నాకు తెలియదు. ఆ స్త్రీ నాకు తెలియదు. మనం ఒకరికొకరు తెలియని వారము. అయితే మనలను దేవుడు ఎరుగును. అవును, నిజమా? సంవత్సరం తరబడి మనం పుట్టి ఉన్నాము. నేను ఎరిగినంత వరకు, నీవెరిగినంత వరకు మనము కలుసుకుంటా ఇదే ప్రప్రథమం, ఇదే ప్రథమము. ఆమె తలను ఊపటం మీరు చూస్తున్నారు. అవునా? నా జీవితంలో ఇదే ప్రథమం ఆమెను చూచుట. అయితే మమ్మల్ని ఇరువురును దేవుడు ఎరుగును. మేము చిన్నవారమైనప్పటి నుండి ఆయన ఎరుగును. ఆయన మమ్మును ఎరుగును. భూమి నిర్మాణం కాకమునిపే ఆయన మమ్మల్ని ఎరుగును. ఇక్కడ ఈ రాత్రి మేము నిలబడి ఉన్నామని ఆయన ఎరుగును. ఒక అణువు లేక ఒక దానిని ఈ సంగతి జరుగునని ఆయనకు తెలుసును. ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన అనంతుడై ఉంటున్నాడు. భూమి నిర్మాణం కాకముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అది జరగక ముందే ప్రతిదానిని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతిసారి దోమ తన కంటిని కొట్టుకుంటాం ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన అనంతుడు. చూస్తున్నారా? అనంతమైన ఏ దానికి నీవు హద్దును పెట్టలేవు. అది పరిపూర్ణత యొక్క పరిపూర్ణత. ఆయన ఎందు నివసించును. ఆయన అలా వచ్చెను. అంతే. అవును. ఇప్పుడు నీ యొక్క బలహీనత ఏదో ఆయన చెప్పినట్లయితే నీ నిండు హృదయముతో నీవు నమ్ముతావా? నీవు నీ నిండు హృదయముతో నమ్ముతావా? మంచిది. నీవు గుండె జబ్బుతో బాధపడుతున్నావు. అందుకై ప్రార్థన కోరుతున్నావు. గుండె, అవునది వాస్తవము. ఇంకొకటి నీ హృదయంలో ఉన్నది. చూశారా? నేను పట్టుకున్నాను. చూశావా? ఈ విషయం చెప్పకముందు నన్నతడు వెనుకకు మల్లెప్పనై ఉన్నాడా అని నీవనుకున్నావు. లేదు, నేను నీకు చెప్పబోతున్నాను. నీ ఒక అబ్బాయి కొరకు, నీ కుమారుని కొరకు ఉన్నావు. అవునా? ఆ కుమారుడు ఇక్కడ లేడు. ఆ కుమారుడు ఓహియాలో ఉన్నాడు. అతడు టీబీ ఆసుపత్రిలో ఉన్నాడు. టీబీతో అతడు రక్షింపడలేదు. నీవతని ఆత్మ కొరకు మరియు తిరిగి కోలుకొంట కొరకు ప్రార్థన చేస్తున్నావు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దాని పరీక్ష చేయడం కొరకు నేను సవాల్ చేస్తున్నాను. అది అవునో కాదో అని చూయించట అది నిజం. అది అవునో కాదా అని చూచుటకు అది నిజము. అది కాదా ఓ స్త్రీ? అది సత్యమే. మంచిది. నేను స్వస్థపరచలేను. నీవు నమ్ముతున్నావా? అలాగైతే వెళ్ళు, పొందుకో. నీవు ఏ విధముగా నమ్ముతావో ఆ విధముగా నువ్వు పొందుకుంటావు. ప్రభు నామమున వెళ్ళము. ఆమేన్. మీరు మీ నిండు హృదయముతో నమ్ముతున్నారా? గమనిస్తున్నారా? వెలుగు ప్రకాశిస్తున్నది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు. ప్రభు యేసు సన్నిధానంలో ఉన్నాము. అతడు మనస్సు చదువుతున్నాడని నీవు చెప్తావు. మంచిది. చివరకు ఈ వైపు కూడా నేను చూడను. నాపైన నీ చేయి పెట్టమ్మా. ఆ విధముగా ప్రభు నాకు చెప్పినట్లయితే ఎటు చూచుచునుట. నీలో బలహీనత చెప్పినట్లయితే ప్రభు అది నమ్ముతావా? నీవు స్వస్థత పొందుకుంటావని నమ్మితే అది నీ వీపున ఉన్నది. అవునది నిజం. అది నిజమైతే నాకు పైగా నీ చేయి పైకెత్తు. వెళ్ళు, స్వస్థత పొందుకు. యేసుక్రీస్తును స్వస్థపరచును. అవును, సరే. ఆయన కేవలము ప్రభుని యేసు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. సరే,
ఏ వచ్చుచున్న పురుషుడు, నీవు కీళ్లవాతము జబ్బు చేత స్వస్థత పొందుకోవాలని ఆశపడుతున్నావు. నిన్ను దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? తిరిగి వెళ్ళు, స్వస్థత పొందుకో. అదెంతో సులభం. అది నమ్మితే చాలు. నీవు తిరిగి నీ స్థలంలోనికి వెళ్లిపోయి, నా నిండు హృదయముతో, నా నిండు మనసుతో నేను నమ్ముతున్నాను అని చెప్పు. నీవు బాగుపడతావు. నీ నిండు హృదయముతో నీవు నమ్ము. అపనమ్మక పడవద్దు. మంచిదండి. ఇక్కడ ఉన్న ఈ స్త్రీ, ఆమె వెనుక చూడటా నీవు చూస్తావు. ఆమెకు పక్షవాతము, అక్కడ ఒక తప్పిదమున్నది. మనం చూద్దాం. అవునండి, ఆమెకు చక్కెర మధుమేహము. తల్లి, దేవుడు నిన్ను ఆ చక్కెర మధుమేహము నుండి స్వస్థపరచును నమ్ముతున్నావా? ప్రభుని దేవా, యేసుక్రీస్తు నామమున ఈ కీడు వస్తువును మేము గద్దిస్తున్నాం. ఆమె స్వస్థ పొందును కాక. నీ స్థలమునకు తిరిగి వెళ్ళు, స్వస్థత పొందుకో. సహోదరి, మీరు మీ నిండు హృదయముతో నమ్ముతున్నారా? అక్కడ కూర్చున్న మీరు, మీ విషయం ఏంటి? మీరు నమ్ముతున్నారా? దేవుని యొక్క ప్రవక్తనని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మినట్లయితే రోగముతో, అక్కలతో ఉండి ప్రార్థన కార్డులు లేనివారు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరది నమ్మగలరు. ఆ అబ్బాయిని స్వస్థత కొరకు నీవు తీసుకుని వచ్చావు. స్వస్థత కోసం తీసుకుని వచ్చావు. అది అతని వీపు భాగము. అవునది నిజం. అతడు అంగవైకల్యము కలిగిన వాడు. నీవు అతన్ని అర్కన్సాస్ కు తీసుకుని వెళ్ళు. అతడు స్వస్థత పొందుకుంటాడు అని నీవు నమ్ము. అది నీవు నమ్ము. అతడు బాగుంటాడు. నేను మానుకుంటాను అని అంటూ అతడు ఆ సిగరెట్లు మానుకునేటట్లు నీవు చేయి. ప్రభును ప్రేమించి మంచిది ఏదో చేయనట్లుగా చేయి. నీవు చేస్తావా? సరే, మంచిది, మంచిది. వెళ్ళిపోయి అక్కడ నీవు నిలబడి ఆ బిడ్డ మీద నీ చేయి పెట్టు. ఆకాశమందలి ప్రభువైన దేవుడు బిడ్డను స్వస్థపరచును కాక. నీవు నమ్ముటకు నేను సవాలు చేస్తున్నాను. ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని కింద చుచ్చుచూ నా వైపు చూస్తున్నది. నీకు కాలిలో బాధ ఉన్నది. అవునది నిజం. నీవెవరైనా దేవుడు నాకు చెప్పగలిగాడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? మిస్సెస్ ఓర్లీ, మంచిదండి. అది ఖచ్చితంగా నిజం. నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అక్కడ వెనుక కూర్చుని ఉన్నది నీ భర్త. అతని బోధకుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నడూ చూడలేదు అతన్ని. అయితే అది నిజం. అయ్యా, నీలో ఉన్న ఇబ్బంది ఏంటో, నీలో ఉన్న బలహీనత ఏంటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? నీ ముఖం పైన ఒక చోట ఒకటి ఉన్నది. అది క్యాన్సర్ లేక ఏదో నీకు తెలియదు. అది ఇంకా పగిలి ఉన్నది కూడా. అవునది నిజం. నీవు స్వస్థత కోరుతున్నావు. అవునది నిజం. మిస్టర్ వార్లీ, సరే, నీవు నీ నిన్ను హృదయముతో నమ్ముతున్నావా? అలాగైతే వెళ్ళు. ప్రభువైన యేసు నామమున స్వస్థతను పొందుకో. అది నిజం. అక్కడ వెనకాల కూర్చొని నా వైపు చూస్తున్నవారు, నీ కళ్ళ విషయం ఏంటి? దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీ నిన్ను హృదయముతో నీవు నమ్మితే దేవుని యందే విశ్వాసముంచము. నీవు చేయవలసినంత అంతే. అది నమ్మితే చాలు. అది అంతటా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అదెంతో అవుతున్నది. ప్రతి ఒక్కరూ నమ్ముడుకు ప్రయత్నం చేసినట్లయితే ఆయన దేవుని కుమారుడు నీవు నమ్ముతున్నావా? ఆయన నిన్న, నేడు, యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన మీ యొక్క స్వంత రక్షకుడుగా ఎరుగక ఉండి నీవు రక్షింపబడుటకు ఆశించుచున్న ఒక వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నాడా? నీవది చేయాలని కోరుతున్నావా? పరిశుద్ధాత్మను నీవు పొందకుండా ఉండి నీ వచ్చి క్రీస్తులో ఉండి తద్వారా విశ్వాసవి కావాలని కోరువారు నీవు ఇష్టపడినట్లయితే మీ చేయి పైకెత్తండి. దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు బలిపీఠం వద్దకు రా. ముగించక ముందు అక్కడ ఆ పియోన మీద చిన్న రాగం మాకై ఆలాపన చేయి. ఇక్కడ ఉన్నటువంటి బలిపీఠం వద్దకు రమ్మని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేరుగా ఇక్కడికి వచ్చి మోకరించండి. అది అలాగుంది. యవనుడా, ఇప్పుడే లే. చిన్నమ్మాయి, ఇక్కడికి రా. ఈ చిన్న అబ్బాయిని చూడు. కొందరికి అది సిగ్గుచేటు. నీవు ముందుకు వెళ్లాలని అనుకుంటున్నావా? నీవు ఆయనకు సమీపంగా రావాలని కోరుతున్నావా? ఇప్పుడే రా. నేరుగా పైకి రా. ఆమేన్. పరిశుద్ధాత్మక సన్నిధానంలోకి నేరుగా రా. అవును నిజం. సహోదరుడా, ఇప్పుడే రా. స్వస్థత కూటము జరగక ముందు నీవు ఇక్కడికి వచ్చి మోకరించావా? నేరుగా ఇక్కడికి వచ్చి ఆత్మీయ స్వస్థత పొందుకు. తరువాత ఏం జరుగుతుందో కనిపెట్టు. క్రీస్తునికి రా. ఆయన మార్గము, సత్యము, వెలుగై ఉన్నాడు. ఆయనకు బయట ఉండి ఏ మనుషుడు రాడు. మెథడిస్ట్, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ ఇంకా నీవు ఎవరైనప్పటికీ పరిశుద్ధాత్మ పొందనివారు. అది చేయడానికి ఇదే తరుణము. ఇప్పుడే పైకి రా. క్రీస్తులోకి రా. దీనిలో మీరు ఆశ్చర్యపోతారు. దానికి ఏ విధముగా పట్టుకోవాలో మీకు తెలియదు. పరిశుద్ధాత్మను పొందుకునే వరకు దాన్ని మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడే రా. నేను మీకు సత్యాన్ని చెప్పినట్లయితే దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నా ద్వారా మాట్లాడి ఉన్నాడు. నేను సత్యం చెప్పాను. ఆయన ఒక్కడు మాత్రమే మార్గము. ఆయన ఒక్కడు మాత్రమే పునాది. ఆయన ఒక్కడు మాత్రమే రక్షణ. ఆకాశము క్రిందనున్న ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామము ద్వారానే తప్ప. నీవు రావా? ఆయనకి ఇప్పుడే స్వీకరించవా? ఆయన్ను ఎంతమంది వెనుకబడినవారు అక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మోకరించడానికి ఇష్టపడుతున్నవారు, మీరు దేవునికి దూరం అయిపోయి వెనుకబడిపోయిన వారు ఇప్పుడే వచ్చి పైకి రండి. ఇదే సమయం. చూడు, ఇది మీరు తృణీకరించకపోతే మీకు నిరీక్షణ ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇక్కడ నిలబడి ఉన్నానని నేను చెప్పట్లేదు. అయితే స్నేహితులారా, ఇక మరెక్కువ దేవుడు ఏది చేయను
ఇదే సమయం. దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న ఘడియ ఇదే. అది నిజమే సహోదరి, అది నిజమే సహోదరులారా. నేరుగా రండి. ఇదే సమయం, ఇదే మీ యొక్క సమయము. మీరు చనిపోయి ఆయన సన్నిధానంలోకి వెళ్లి వరకు ఆయనకు మీరు ఏనాడు సమీపస్తులు కాలేరు. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన సజీవుడుగా తన్ను నిరూపించుకుంటూ మీరు రారా. మరొక నల్లని మచ్చను కలిగి ఉన్నారు. అది అవిశ్వాసం. రండి, అది ఇదే. ఆయన మాటల ద్వారా ఆయన వచ్చినప్పుడు, వ్యక్తిగా వచ్చినప్పుడు, ఆయన ఇక్కడ ఉన్నాడని మీకు తెలియపరుచుకున్నప్పుడు, మీతో మాట్లాడుచున్నప్పుడు, ఇప్పుడే మీతో మాట్లాడుచున్నప్పుడు ఆయన మీరు ఎలాగూ నిరాకరించగలరు? ఆ మెల్లని స్వరం మీతో మాట్లాడుచున్నది. అది దేవుడు. మీరు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. స్నేహితులారా, మనం ఇక్కడ ఎక్కువ కాలము ఉండము. మనం ఇక్కడ విడిచిపెడతాము. మీరు వచ్చి ఈ గుంపు ప్రజలతో మీరు మోకరించరా? దేవా, నా ఎందుకు కనికరము చూపు. నేను ఇప్పుడే క్రీస్తును అంగీకరించుకోవడానికి ఆశపడుతున్నాను. నేను తిరిగి జన్మించాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ పొందుకోవాలని నేను కోరుతున్నాను. నిజమైనది ఒకటి కావాలని నేను కోరుతున్నాను. నేను నిజమైన వాడిగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పండి. ఇప్పుడే నేరుగా రండి. ఈ తరువాత చరణం పడుతుండగా బలిపీఠము చుట్టూ చేరండి. మేము వచ్చుచుండగా మీరు వస్తారా? మీతో కూడా కొందరు నిజమైన క్రైస్తవులు ఇక్కడికి వచ్చారు. ఇంకా కొందరు వ్యాధిగ్రస్తులు వచ్చారు, మోకరించారు. క్రైస్తవులకు మీరు కొందరు ఇక్కడికి వచ్చి మోకరించండి. మేం ప్రార్థన చేస్తూ ఉండగా మీరు రాకపోతే మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. మంచిది. సంఘమంతా ఇప్పుడు మీ తల్ల వంచండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. బలిపీఠము చుట్టూ ఉన్న వీరి కొరకే ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి కొరకు. ఇక్కడ బలిపీఠం వద్ద ఉన్న ప్రతి ఒక్కరు చిందింపబడిన రక్తం యొక్క ఆధారముతో వచ్చుచున్నారు. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మీరు వచ్చి ఉన్నారు. మీ పాపముల క్షమాపణ కొరకు మీరు వచ్చి ఉన్నారు. దేవుడు న్యాయవంతుడు మరియు
ఇష్టపడుచున్నాడు. అక్కడ నీళ్లు ఎదురు చూచుచున్నవి. సంఘ కాపరి అక్కడకు మీరు రావాలని కోరినట్లయితే సంఘములో బాప్తిసం పొందుటకు రేపు కుంట యొద్దకు మీరు రాగలరు. మీరు మారుమనసుకుంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందురు. పరిశుద్ధాత్మన వరమును మీరు పొందుకొందురు. పేతురు ఈ మాటలు పలుకుచుండగా దానిని విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుట వినిరి. పరలోకపు దేవుడు అపోస్తలులతో నిన్నవాడు. ఆయన నిరంతరము దేవుడే. ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థనలో ప్రతి ఒక్కరు తల్ల ఉంచుకుందరు కాక సంఘ కాపరి మనల్ని నడిపిస్తుండగా ప్రతి ఒక్కరు మీ స్వరమెత్తి ప్రార్థించండి. సహోదరు రెడల్ మంచిది.